హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 26th అక్టోబర్ నుంచి 1st నవంబర్ వరకు 70th వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది వచ్చేసి G20 సమ్మిట్ గురించి, రెండవది COP26 గురించి, మూడవది అగ్ని 5 మిసైల్ గురించి, నాలుగవది రాష్ట్రీయ ఏక్తా దివస్ గురించి, ఐదవది ఆయుష్ సెక్టార్ గ్రోత్ గురించి, ఆరవది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి, ఏడవది ఇండియాస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ గురించి, ఎనిమిదవది కిగాలి అమెండ్మెంట్ గురించి, తొమ్మిదవది ఇండియా టువార్డ్స్ సస్టైనబుల్ మొబిలిటీ దీనికి సంబంధించి, పదవది ఫిట్ ఇండియా ప్లాగ్ రన్ గురించి, 11వది Y12704 విశాఖపట్నం నౌక గురించి, 12వది ఇండియా హోలీసీ రిలేషన్స్ గురించి, 13వది ముఖ్యమంత్రి గసియారి కళ్యాణ్ యోజన గురించి, 14వది ఎంజీ నరేగా స్కీమ్ గురించి, 15వది పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ గురించి, 16వది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ గురించి, 17వది సముద్రయాన్ మిషన్ గురించి, 18వది ప్రోటోకాల్ టు ప్రివెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, 19వది ఓపీవీ సార్థక్ గురించి, 20వది ఏడీఐపీ స్కీమ్ గురించి, 21వది గ్రీన్ డే అహెడ్ మార్కెట్ గురించి, 22వది CO2 టు మీథేన్ కన్వర్షన్ గురించి, 23వది సంభవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి, చివరిగా 24వది మిజోరాంకి ఏడీబీ అన్నటువంటిది లోన్స్ గ్రాంట్ చేయటం గురించి. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి G20 సమ్మిట్ గురించి. G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇది 2 రోజుల పాటు జరిగింది. ఎక్కడ జరిగింది? ఇటలీలోని రోమ్లో జరిగింది. ఇందులో భాగంగానే రోమ్ డిక్లరేషన్ అన్నటువంటి దాన్ని, ఇందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ రోమ్ డిక్లరేషన్ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఇందులో భాగంగా ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్లోబల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అంటే కోవిడ్-19 పాండమిక్ కానీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయటం కానీ, ఎకనామిక్ కోఆపరేషన్ని స్ట్రెంథెన్ చేసుకోవటం కానీ, అలాగే ఫర్దర్ ఇన్నోవేషన్ గురించి, ఈ గ్లోబల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇష్యూస్ గురించి ఇందులో మాట్లాడటం జరిగింది. ఈ సమ్మిట్లో భాగంగా ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ ఎమర్జెన్సీకి సంబంధించి, అంటే కోవిడ్-19 వ్యాక్సిన్స్ యొక్క ఆథరైజేషన్కి సంబంధించి ఆ ప్రాసెస్ని ఫాస్ట్ ట్రాక్ చేసేలాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది స్ట్రెంథెన్ అవుతుంది అన్నట్టుగా ఈ దేశాలన్నీ కూడా అగ్రీ చేయటం జరిగింది. అలాగే ఈ సెషన్ యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎనర్జీ, అలాగే క్లైమేట్. ఎనర్జీ అండ్ క్లైమేట్ అన్నటువంటిది ఈ సెషన్ యొక్క మెయిన్ ఫోకస్ అన్నమాట. ఇందులో చాలా డెవలపింగ్ కంట్రీస్ అన్నటువంటివి తన యొక్క, అంటే డెవలపింగ్ వరల్డ్ దాని ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని సేఫ్ గార్డ్ చేయటం కోసం చాలా కంట్రీస్ ఇందులో పాటుపడుతున్నాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే రోమ్ డిక్లరేషన్ అనేసి ఇందాకన్నా, ఈ రోమ్ డిక్లరేషన్ ఏదైతే అడాప్ట్ చేసుకోవటం జరిగిందో ఈ G20 కంట్రీస్, ఇవి మొత్తం 16 ప్రిన్సిపల్స్ అనేవి ఈ రోమ్ డిక్లరేషన్లో ఉన్నాయి. 16 ప్రిన్సిపల్స్ అనమాట. వీటి ద్వారా ఏంటి, ఫ్యూచర్ హెల్త్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అలాంటి దాన్ని ప్రివెంట్ చేయటానికి, అలాగే సేఫర్, ఈక్విటబుల్, సస్టైనబుల్ వరల్డ్ని బిల్డ్ చేయటానికి కూడా ఈ 16 ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకోవటం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఈ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసరికి పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. ఇందులో కీ ఫోకస్ ఏంటి అంటే పాండమిక్ నుంచి రికవర్ అవ్వటం, అలాగే గ్లోబల్ హెల్త్ గవర్నెన్స్ని స్ట్రెంథెన్ చేసుకోవటం, ఎకనామిక్ రికవరీ అండ్ రెసిలియన్స్, క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, వీటన్నింటి మీద ఫోకస్తో ఈ G20 సమ్మిట్ అన్నటువంటిది జరిగింది. G20 మెంబర్స్ ఏంటి? ఇక్కడ చూడండి, నార్త్ అమెరికా నుంచి కెనడా, US, మెక్సికో, ఈ 3 దేశాలు ఇందులో సభ్యులుగా ఉన్నాయి. అదే సౌత్ అమెరికా నుంచి బ్రెజిల్, అర్జెంటీనా, ఈ 2 మెంబర్స్ అనమాట. అలాగే ఇక్కడ ఈ యూరప్కి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అలాగే ఇక్కడ చూడండి మిడిల్ ఈస్ట్ నుంచి టర్కీ, సౌదీ అరేబియా, అలాగే ఇక్కడ సౌత్ ఆఫ్రికా, ఇండియా, చైనా, రష్యా, జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈ 19 దేశాలు, అలాగే యూరోపియన్ యూనియన్ కూడా దీంట్లో మెంబర్గా ఉంది. ఇవన్నీ కలిపి G20గా ఫామ్ అయ్యిందనమాట. ఇక్కడ చూడండి, G20 సమ్మిట్లో మాట్లాడుతూ మన ప్రధాని మోదీ ఇక్కడ ట్యాక్స్ జస్టిస్ వైపుగా మేము స్టెప్స్ వేస్తూ ఉన్నాము,
అలాగే ఇండియాస్ ఐటీబీపీఓ సెక్టార్ ఏదైతే ఉందో దానిని ఇంప్రూవ్ చేయడానికి అరౌండ్ ద క్లాక్ మేము వర్క్ చేస్తున్నాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అలాగే యూత్ని కొత్త ఎంతూజియాదంతో ఫిల్ చేయడానికి కోవిడ్-19కి సంబంధించి, ఫార్మసీకి సంబంధించి, అలాగే 5 బిలియన్ వ్యాక్సిన్ డోసెస్ని మిగిలినటువంటి ప్రపంచ దేశాలకి 2022 నాటికి ఇస్తాము అన్నట్లుగా ప్రామిస్ చేశారు. అలాగే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ గురించి, మ్యూచువల్ రికగ్నిషన్ వ్యాక్సిన్స్కి సంబంధించి రీసెంట్గా చూసుకుంటే మన దేశ కోవాక్సిన్ ఏదైతే ఉందో భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి కోవాక్సిన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. అలాగే ఇక్కడ చూడండి, రిలయబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇండియా అనేటటువంటిది ఉంది. చాలా ఎకనామిక్ రిఫార్మ్స్ మేము తీసుకొచ్చాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యొక్క కాస్ట్ అనేది ఇక్కడ తగ్గించాము. అలాగే ఇన్నోవేషన్ని ప్రతి లెవెల్లోనూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో మా దేశానికి రండి, పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా మోదీ ఆహ్వానించటం జరిగింది. అయితే ఇందాక మనం చూసాం ఏమని, రోమ్ డిక్లరేషన్ అనేసి. ఈ రోమ్ డిక్లరేషన్లో భాగంగా మొత్తం ఎన్ని ప్రిన్సిపల్స్ని తీసుకున్నారు? 16 ప్రిన్సిపల్స్ని తీసుకున్నారు. ఆ 16 ప్రిన్సిపల్స్ ఏంటి అన్నటువంటిది ఒకసారి చూసుకోవాలి. ఇందులో భాగంగా ఏంటి, మల్టీలేటరల్ హెల్త్ ఆర్కిటెక్చర్ని తీసుకురావాలి. అలాగే మల్టీ సెక్టోరల్ ఎవిడెన్స్ బేస్డ్ వన్ హెల్త్ అప్రోచ్ని తీసుకురావాలి. అలాగే ఏంటి, ఆల్ ఆఫ్ సొసైటీ అలాగే హెల్త్ ఇన్ ఆల్ పాలసీస్ని ఫాస్టర్ చేయాలి. మల్టీలేటరల్ ట్రేడింగ్ సిస్టమ్ని ప్రమోట్ చేయాలి. అలాగే ఈక్విటబుల్, అఫోర్డబుల్, గ్లోబల్ యాక్సెస్ అన్నటువంటిది హెల్త్ కేర్ సిస్టమ్స్కి సంబంధించి తీసుకురావాలి. డేటా షేరింగ్, కెపాసిటీ బిల్డింగ్, వాలంటరీ టెక్నాలజీ లైసెన్స్ అగ్రిమెంట్ మీద ఫోకస్ చేయాలి. అలాగా మొత్తం 16 ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయి. ఆ 16 ప్రిన్సిపల్స్ని నోట్ డౌన్ చేసుకుని చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 లేదా COP COP 26కి సంబంధించి. ఎక్కడ జరుగుతుంది COP అన్నటువంటిది? గ్లాస్గో అన్నటువంటిది ఎక్కడ? బ్రిటన్లోని గ్లాస్గోలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అన్నటువంటిది జరుగుతోంది. దీనికి మన ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ COP 26 ఏదైతే ఉందో దీని గోల్స్ని మొత్తం 4గా డివైడ్ చేయటం జరిగింది. UNFCCC ప్రకారం మొత్తం COP 26 అన్నటువంటిది 4 గోల్స్ మీద వర్క్ చేస్తుంది. అవి ఏంటి? ఒకటి వచ్చేసి నెట్ జీరో, అది కూడా ఎప్పటికీ నెట్ జీరో బై 2050 అన్నటువంటిది ఒకటవదనమాట. రెండవది వచ్చేసరికి ఏంటి? ఒకటి నెట్ జీరో అన్నటువంటిది. రెండవది వచ్చేసరికి కమ్యూనిటీస్ని, న్యాచురల్ హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం వాటిని అడాప్ట్ చేసుకోవటం. ఇక మూడవది ఫినాన్స్ని మొబిలైజ్ చేయటం. నాలుగవది వచ్చేసరికి ఈ ఏదైతే ప్యారిస్ రూల్ బుక్ అనేది ఉందో వాటిని డెలివర్ చేయటానికి అందరూ కలిసి పనిచేయటం. అంటే ఏంటి? ఈ నెట్ జీరో టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెట్ జీరో టార్గెట్స్ని అమలు చేయాలి అంటే, దాన్ని డెలివర్ చేయాలి అంటే కంట్రీస్కి ఏమేమి కావాలి? ఒకటి వచ్చేసి కోల్ని ఫేజ్ అవుట్ చేయటం కోసం, కోల్ని ఫేజ్ అవుట్ చేయటానికి ఆ కంట్రీస్ యాక్సిలరేట్ అవ్వాలి. రెండవది డీఫారెస్టేషన్ని కట్టైల్ చేయాలి. మూడవది ఎలక్ట్రిక్ వెహికల్స్కి మారటాన్ని స్పీడప్ చేయాలి. నాలుగవది రెన్యూవబుల్ ఎనర్జీని పెంచటం కోసం దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి. ఇవి ఈ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేరుకోవాలి అంటే కంట్రీస్కి ఇవి చాలా అవసరం. అలాగే న్యాచురల్ హ్యాబిటాట్స్, అలాగే కమ్యూనిటీస్, వీటిని ప్రొటెక్ట్ చేయటం కోసం, ఎకోసిస్టమ్స్ని రీస్టోర్ చేయటానికి, డిఫెన్సెస్ని బిల్డ్ చేయటానికి వార్నింగ్ సిస్టమ్స్, రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి. అలాగే అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి. లాస్ ఆఫ్ హోమ్స్ ఏవైతే ఉంటాయో, లాస్ ఆఫ్ హోమ్, లైవ్లీహుడ్, లైవ్స్, వీటన్నింటిని అవాయిడ్ చేసేలాగా ఈ కంట్రీస్ అన్నీ కూడా కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫినాన్స్ని మొబిలైజ్ చేయాలి. ఫినాన్స్ అంటే ఏంటి ఇక్కడ? ఫినాన్స్ అంటే ఇక్కడ క్లైమేట్ ఫినాన్స్ అన్నటువంటిది. అంటే ఏంటి? క్లైమేట్ చేంజ్ని తగ్గించడానికి వివిధ దేశాలకి సహాయ సహకారాలు అందించడం కోసం క్లైమేట్ ఫినాన్స్ అనేసి చెప్తూ ఉంటామన్నమాట. ఈ క్లైమేట్ ఫినాన్స్ కోసం అట్లీస్ట్ $100 బిలియన్ డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్యారిస్ రూల్ బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని అమలు చేయటం అన్నటువంటిది COP 26 యొక్క ఇంపార్టెంట్ టాస్క్గా చెప్తూ ఉంటాము. ఇందులో భాగంగా లీడర్స్ అందరూ కూడా ఒక లిస్ట్ని ఫ్రేమ్ చేసుకుని అందులో డీటెయిల్డ్గా రూల్స్ని రాసుకొని ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానిని అమలు చేయాలి. ఇందులో భాగంగా ఇండియా అన్నటువంటిది తన యొక్క నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని అప్డేట్ చేయాలి.
అలాగే సెక్టార్ బై సెక్టార్ ప్లాన్స్ అన్నటువంటివి అవసరం. అలాగే కోల్ సెక్టార్ని తగ్గించడానికి ఎలాగ మనం ట్రాన్సిషన్ అనేది అవ్వాలి అంటే ఈ కోల్ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా అన్నట్లుగా అనమాట. అయితే మనం చూస్తే UNFCCC అన్నాం ఇందాక. ఇది 1994 సంవత్సరంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అన్నటువంటిది UNFCCCలో ఒక అపెక్స్ డెసిషన్ మేకింగ్ అథారిటీ అనమాట. ఇందులో ఆ మెంబర్ స్టేట్స్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. అయితే ఈ COP అన్నటువంటిది 1995 సంవత్సరం నుంచి కూడా ప్రతి సంవత్సరం మీట్ అవుతూ వస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 198 పార్టీస్ అనేవి అంటే 198 దేశాలు ఇందులో భాగస్వాములై ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అగ్ని 5 మిసైల్కి సంబంధించి రీసెంట్గా ఇండియా సక్సెస్ఫుల్గా సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ మిసైల్ అయినటువంటి అగ్ని 5 అన్నటువంటి దాన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేయటం జరిగింది. ఈ మిసైల్ని ఎక్కడి నుంచి ఒడిషా కోస్ట్లో ఉన్నటువంటి APJ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి లాంచ్ చేయటం జరిగింది. ఈ మిసైల్ అన్నటువంటిది 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంజిన్. ఇందులో భాగంగా ఏదైతే 5000 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి లక్ష్యాల్ని కూడా సమర్థవంతంగా ఇది ఢీ కొట్టగలదనమాట. ఈ అగ్ని 5 మిసైల్ అన్నటువంటిది ఇండియా పాలసీ అయినటువంటి క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ CMD అంటాము. క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. అలాగే ఈ పాలసీ అన్నటువంటిది నో ఫస్ట్ యూజ్ అన్నటువంటి మన పాలసీ కమిట్మెంట్ ఏదైతే ఉందో దాని వైపుగా ఈ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అన్నటువంటి ఇండియా పాలసీ వైపుగా ఇది అలైన్ అయి ఉందన్నమాట. ఎవరు ఈ అగ్ని 5ని బిల్డ్ చేశారు? DRDO అన్నటువంటిది. అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఫస్ట్ టెస్ట్ అన్నటువంటిది అగ్ని 5 మిసైల్కి సంబంధించి 2012లో జరిగింది. లేటెస్ట్గా ఒక 3 years బ్యాక్ 2018లో కూడా దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది జరిగింది. అయితే అగ్ని 5 అన్నటువంటిది ఇండియన్ న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ICBM అంటాము. దీనిని DRDO డెవలప్ చేసింది. ఈ మిసైల్స్ అన్నటువంటివి 5000 నుంచి 8000 కిలోమీటర్ల రేంజ్ అనేవి కలిగి ఉంటాయి. ఇది 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్డ్ రోడ్ మొబైల్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అంటే దీన్ని ట్రక్ ద్వారా కూడా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. అలాగే క్యానిస్టర్ని యూజ్ చేసి కూడా దీనిని లాంచ్ చేయొచ్చు. అగ్ని 5 అన్నటువంటిది ఇండియా యొక్క న్యూక్లియర్ డిటరెన్స్ని అంటే చైనాకి అగెనెస్ట్గా ఇండియా న్యూక్లియర్ డిటరెన్స్ని ఎన్హాన్స్ చేయడానికి అగ్ని 5ని యూజ్ చేస్తాము. ఎర్లియర్గా లాంగెస్ట్ రేంజ్ మిసైల్ అన్నటువంటిది మన ఇండియాలో అగ్ని 3 ఉండేదన్నమాట. అది 3000 నుంచి 3500 కిలోమీటర్ల రేంజ్ని కలిగి ఉండేది. అయితే మనం ఈస్టర్న్ అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్ చైనాకి అంటే ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి అంటే ఈ రేంజ్ అన్నటువంటిది సరిపోదు. కాబట్టి DRDO అన్నటువంటిది ఈ అగ్ని 5 అన్నటువంటి మిసైల్లో అంటే ఏంటి, దీని ద్వారా టార్గెట్ రేంజ్ అనేది పెంచడం కోసం అప్గ్రేడెడ్ వెర్షన్ని తయారు చేయటానికి 2007 సంవత్సరం నుంచి కూడా DRDO ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ పరీక్షల్ని చేపడుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రీయ ఏక్తా దివాస్ లేదా నేషనల్ యూనిటీ డే. ఎప్పుడు జరుపుకుంటాము నేషనల్ యూనిటీ డేని? అక్టోబర్ 31వ తేదీని సర్దార్ వల్లభభాయ్ పటేల్ యొక్క బర్త్ యానివర్సరీని కమామరేట్ చేస్తూ అక్టోబర్ 31వ తేదీని ప్రతి సంవత్సరం నేషనల్ యూనిటీ డేగా జరుపుకుంటాము. ఎప్పటి నుంచి? 2014వ సంవత్సరం నుంచి కూడా. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరిని పిలుస్తాము? సర్దార్ వల్లభభాయ్ పటేల్. అంతేకాకుండా మన భారతదేశాన్ని ఇంటిగ్రేట్ చేసినటువంటి వ్యక్తిగా ఈయనను గుర్తిస్తాము కాబట్టి నేషనల్ యూనిటీ డేని ఈయన పేరు మీద జరుపుకుంటాము. చాలా ఈవెంట్స్ అన్నటువంటివి ఆర్గనైజ్ చేస్తారు ఆ రోజు. అయితే మనం చూస్తే 2018వ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటిది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, దీనిని 2018వ సంవత్సరంలో గుజరాత్లో సర్దార్ సరోవర్ డ్యామ్కి దగ్గరలో గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అన్నటువంటి దాన్ని ప్రారంభించటం జరిగింది. ఇది వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ అనమాట. అయితే మనం చూస్తే సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈయన గుజరాత్లో ఉన్నటువంటి నదియాడ్లో 1875వ సంవత్సరంలో అక్టోబర్ 31వ తేదీన జన్మించారు. ఈయన మన ఇండియాకి ఫస్ట్ హోమ్ మినిస్టర్ అలాగే డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా. ఈయన చాలా ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయటంలో, ఇండియన్ ఫెడరేషన్గా మార్చడంలో ఈయనది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నమాట. బర్దోలీలోని ఒక ఉమెన్, బర్దోలీ సత్యాగ్రహాలో భాగంగా బర్దోలీలో ఒక ఉమెన్ ఈయనకి సర్దార్ అన్నటువంటి టైటిల్ని ఇవ్వటం జరిగింది. సర్దార్ అంటే చీఫ్ లేదా లీడర్ అని అర్థం అనమాట.
ఈయనని ఒక రియల్ యూనిఫైయర్గా గుర్తిస్తూ ఉంటారు. ఈయన ఇండియాని యునైటెడ్ చేశారు కాబట్టి, అంటే ఒక భారత్గా, ఏక్ భారత్గా తీసుకురావటం జరిగింది. అలాగే ఈయన ఇండియన్ పీపుల్ని అందరూ కలిసికట్టుగా ఉండాలి, అంతేకాకుండా శ్రేష్ఠ భారత్ అంటే ఫోర్మోస్ట్ ఇండియాని క్రియేట్ చేయాలి అన్నట్టుగా కోరుకున్నారు. కాబట్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావటం జరిగింది. ఇక్కడ చూడండి, సర్దార్ పటేల్ గారి అడుగుజాడల్లో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము అన్నట్టుగా గవర్నమెంట్ చెప్తోంది. ఇక్కడ చూడండి, నార్త్ ఈస్ట్ని ఇండియా మెయిన్ స్ట్రీమ్తో కలపటం కోసం 50-year-old బోడో క్రైసిస్ని ఎండ్ చేశాము. అలాగే బ్రూ రియాంగ్ అగ్రిమెంట్ అన్నటువంటి దాన్ని కూడా కంప్లీట్ చేశాము. అలాగే కర్బీ పీస్ అకార్డ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అస్సాంలో పీస్ని రెస్టోర్ చేశాము అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి రీజనల్ లాంగ్వేజెస్ని అకాడమిక్స్తో ఇంటిగ్రేట్ చేశాము. అలాగే నెక్స్ట్ జనరేషన్ని ప్రిపేర్ చేయడానికి నేషన్ వైడ్ ప్లాన్ని తీసుకొచ్చాము. అలాగే స్టూడెంట్స్ని 21st century స్కిల్స్కి తగినట్లుగా ప్రిపేర్ చేస్తున్నాము అన్నట్లుగా. అలాగే 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం ద్వారా మల్టిపుల్ లొకేషన్స్లో రేషన్ కార్డ్ని ఎక్కడైనా కూడా వాడుకోవచ్చు. అలాగే మైగ్రెంట్ బెనిఫిషరీస్కి సంబంధించి వాళ్ళ యొక్క ఫుడ్ సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నాము. మొత్తం దీని ద్వారా 34 స్టేట్స్ మరియు యూటీస్లో దాదాపు 78 కోట్ల మంది బెనిఫిషరీస్ ఉన్నారు అనేసి చెప్పటం జరిగింది. ఇక్కడ చూడండి, 1 నేషన్ 1 గ్రిడ్, దీని ద్వారా ట్రాన్స్మిషన్ నెట్వర్క్ని ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. అలాగే ట్రాన్స్మిషన్ కెపాసిటీని 2014 నుంచి చూసుకుంటే ఇప్పుడు ట్రాన్స్మిషన్ కెపాసిటీ అన్నటువంటిది డబుల్ అయింది. అలాగే 2014 నుంచి చూసుకుంటే ట్రాన్స్మిషన్ లైన్స్ 55% గ్రోత్ని చూశాయి. అలాగే లాస్ట్ మైల్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయటం, పవర్ కనెక్షన్స్ని అందరికీ ఇవ్వటం లక్ష్యంగా ముందుకెళ్తున్నాము. అలాగే పవర్ డెఫిసిట్ని తగ్గించి అఫోర్డబుల్ ప్రైసెస్లోని సర్ప్లస్ ఎలక్ట్రిసిటీని ఎన్ష్యూర్ చేసేలాగా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాము అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి పిఎం గతిశక్తి అన్నటువంటి దానికోసం మొత్తం 100 లక్షల కోట్ల రూపాయలతో మల్టీ మోడల్ కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే రైల్వేస్కి సంబంధించి కూడా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని తీసుకొచ్చారు. దాని ద్వారా ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. అలాగే పంబన్ బ్రిడ్జ్ అన్నటువంటిది మందారన్, పంబన్ ఐలాండ్ మరియు రామేశ్వరంని మెయిన్లాండ్ ఇండియాతో కనెక్ట్ చేస్తుంది. అలాగే వరల్డ్ హైయెస్ట్ చీనా బ్రిడ్జ్ అన్నటువంటి దాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇది కాశ్మీర్ వ్యాలీకి కనెక్టివిటీని తీసుకొస్తుంది. అలాగే అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కూడా రైల్వేస్తో కనెక్ట్ చేస్తున్నాము అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆయుష్ సెక్టార్ గ్రోత్కి సంబంధించి. ఆయుష్ మార్కెట్ సైజ్ అన్నటువంటిది ఇప్పటికే $18 బిలియన్ దాటింది వరల్డ్ వైడ్గా. అంతేకాకుండా 2022 నాటికి $23.3 బిలియన్ ఈ ఆయుష్ మార్కెట్ సైజ్ అన్నటువంటిది పెరుగుతుంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ ప్రోడక్ట్ సెగ్మెంట్లో గ్రోత్ అనేది ఎలా ఉంది అన్నట్లుగా. ప్లాంట్ డెరివేటివ్స్, న్యూట్రాసూటికల్స్, ఫార్మాసూటికల్స్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, అలాగే హెర్బల్ ప్లాంట్స్, వీటికి సంబంధించి ఆ ప్రోడక్ట్ కేటగిరీలో గ్రోత్ పర్సంటేజ్ ఎలా ఉంది అన్నట్లుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఇండియాస్ గ్లోబల్ షేర్ అన్నటువంటిది వరల్డ్తో కంపేర్ చేసుకుంటే చాలా ర్యాపిడ్ గ్రోత్ అనేది ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఆయుష్ అంటే ఏంటి? ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ, సౌజా రిగ్పా, అలాగే హోమియోపతి, ఇలాంటి వాటన్నింటితో అంటే ట్రెడిషనల్ మరియు నాన్ కన్వెన్షనల్ సిస్టమ్స్తో హెల్త్ కేర్కి సంబంధించి హీలింగ్ అన్నటువంటిది ఇలాంటి వాటన్నింటినీ చేపడితే దాన్ని మనం ఆయుష్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఇందులో పాజిటివ్ ఫీచర్స్ ఏంటి అంటే మెడిసిన్ యొక్క డైవర్సిటీ, ఫ్లెక్సిబిలిటీ, అలాగే యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ ఇవన్నీ కూడా మనకి రీచ్ అయ్యేలాగే ఉంటాయి. అంతేకాకుండా జనరల్ పబ్లిక్కి కూడా లార్జ్ సెక్షన్లోకి ఇది అడాప్ట్ చేసుకోగలము. అలాగే కంపారిటివ్గా చూసుకుంటే కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఎకనామిక్ వాల్యూని గ్రో చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే లార్జ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి కూడా హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయగలదు ఈ ఆయుష్ సెక్టార్ అన్నటువంటిది. మనం చూస్తే ఆయుష్ సెక్టార్కి సంబంధించి నేషనల్ ఆయుష్ మిషన్ అన్నటువంటి దాన్ని గవర్నమెంట్ తీసుకురావటం జరిగింది. నేషనల్ ఆయుష్ మిషన్ లేదా దీనిని నామ్ అని కూడా పిలుస్తాము. ఈ నామ్ అన్నటువంటి దాన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి? సెంటర్ అన్నటువంటిది స్పాన్సర్ చేస్తుంది.
అలాగే కొంత స్టేట్ కూడా పెట్టుకోవటం జరుగుతుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ 2026 సంవత్సరం వరకు కూడా ఇది అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ మొత్తం 4,603 కోట్ల రూపాయలతో దీన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో 3,000 కోట్ల షేర్ వచ్చేసరికి సెంటర్ భరిస్తుంది, మిగిలినటువంటిది స్టేట్స్ భరించాలి. అయితే మొదటిసారిగా ఈ నేషనల్ ఆయుష్ మిషన్ అన్నటువంటి దాన్ని 2014 సంవత్సరం సెప్టెంబర్లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, దీని కింద ఇది పనిచేస్తుందన్నమాట. ఇది 12th ప్లాన్లో భాగంగా స్టేట్స్ మరియు యూటీస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ స్కీమ్ కింద ఏంటి, ఆయుష్ సెక్టార్ని మన ఇండియన్స్లో హోలిస్టిక్ హెల్త్ని ప్రమోట్ చేయటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా హెల్త్ సర్వీసెస్లో ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయాలి. అలాగే ఫార్ ఫ్లంగ్ ఏరియాస్ ఏవైతే, వల్నరబుల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఆయుష్ హెల్త్ కేర్ సర్వీసెస్ అనేవి వాళ్ళకి కూడా అందాలి అన్నట్లుగా. అయితే ఈ నేషనల్ ఆయుష్ మిషన్కి సంబంధించి ఇందులో కొన్ని కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో? ఒకటి వచ్చేసి ఆబ్లిగేటరీ కాంపోనెంట్స్ అనేసి కొన్ని ఉన్నాయన్నమాట. ఆబ్లిగేటరీ కాంపోనెంట్స్. రెండవది వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్స్ అనేసి 2 రకాలుగా ఇందులో వీటిని తీసుకురావటం జరుగుతుంది. అందులో ఆబ్లిగేటరీ కాంపోనెంట్స్ కిందికి ఏమేమి వస్తాయి? ఆయుష్ సర్వీసెస్, ఆయుష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఆయుష్ అంటే ఆయుర్వేద, సిద్ధ, యునాని అండ్ హోమియోపతి డ్రగ్స్కి సంబంధించి, అలాగే మెడిసినల్ ప్లాంట్స్, ఇవన్నీ ఇందులో ఆబ్లిగేటరీ కాంపోనెంట్స్గా ఉన్నాయి. అదే ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్స్ కిందికి వచ్చేసరికి ఆయుష్ వెల్నెస్ సెంటర్స్, ఇందులో యోగా, న్యాచురోపతి వీటికి సంబంధించి, అలాగే టెలిమెడిసిన్, ఆయుష్ ఇన్నోవేషన్స్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇలాంటివి, అలాగే ఐఈసీ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ అంటాము. అలాగే వాలంటరీ సర్టిఫికేషన్ స్కీమ్ అంటే ప్రాజెక్ట్ బేస్డ్ స్కీమ్స్, అలాంటివన్నీ కూడా ఈ ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్స్ కిందికి వస్తాయి. అయితే దీని ద్వారా అవుట్కమ్ ఏంటి అంటే బెటర్ యాక్సెస్ని ఆయుష్ హెల్త్ కేర్కి అందించవచ్చు. అలాగే ఆయుష్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయడానికి, అంతేకాకుండా ఆయుష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే కమ్యూనికబుల్ మరియు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ని రెడ్యూస్ చేయడానికి ఫోకస్ చేయొచ్చు. మనం చూస్తే సెంట్రల్ స్కీమ్స్లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అనేసి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అనేసి 2 రకాలు ఉంటాయి. మీకు ఇందాకే చెప్పాను, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ స్పాన్సర్ చేస్తుంది, కొంత మనీ అనేది స్పాన్సర్ చేస్తుంది, మిగిలినటువంటిది స్టేట్ పెట్టుకోవాలి. ఇలా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్లోకి వచ్చేసరికి మొత్తం కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అనేసి ఇలాంటివి ఉంటాయన్నమాట. అయితే అది కాకుండా సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? సెంట్రలే మొత్తం 100% ఫండింగ్ని ఇవ్వటం జరుగుతుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మిషనరీనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అంతేకాకుండా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి వచ్చేసరికి యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద మెయిన్గా ఇది ఫార్ములేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ నెట్ అనేసి, నమామి గంగే, నేషనల్ గంగా ప్లాన్, ఇలాంటివన్నీ కూడా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మిషనరీనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంటే 100% ఫండింగ్ని ఇస్తుంది. అదే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే ఏంటి? ఫినాన్షియల్ పార్టిసిపేషన్ వచ్చేసరికి సెంటర్ మరియు స్టేట్స్ 2 ఉంటాయి. ఇందులో భాగంగా దీనిని మొత్తం 3 స్కీమ్స్గా డివైడ్ చేయటం జరిగింది. ఏంటి, దేని కింద 3 స్కీమ్స్? సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రల్లీ స్పాన్సర్డ్లో 3 స్కీమ్స్గా తీసుకురావటం జరిగింది. అవి ఏంటి? ఒకటి వచ్చేసి కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అంటాము, కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అనేసి. రెండవది వచ్చేసరికి కోర్ స్కీమ్స్ అనేసి. మూడవది ఆప్షనల్ స్కీమ్స్ అనేసి 3 రకాలుగా ఇందులో ఉంటాయన్నమాట. మొత్తం కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ వచ్చేసరికి 6 ఉన్నాయి. అవేంటి? నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేసి, మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేసి, అంబ్రిల్లా స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, 4వది అంబ్రిల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, 5వది అంబ్రిల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్, 6వది అంబ్రిల్లా ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అదర్ వల్నరబుల్ గ్రూప్స్. అంటే ఏం లేదు ఇక్కడ, NSAP ఒకటి అంటే నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్, రెండవది MGNREGA, ఇంకా మిగిలినటువంటి 4 కూడా అంబ్రిల్లా ప్రోగ్రామ్స్. ఒకటి షెడ్యూల్డ్ క్యాస్ట్స్, రెండవది షెడ్యూల్డ్ ట్రైబ్స్, మూడవది మైనారిటీస్, 4వది అదర్ వల్నరబుల్ గ్రూప్స్. ఇలా కోర్ ఆఫ్ ద కోర్ స్కీమ్స్ అనేవి 6 ఉన్నాయి. అంతేకాకుండా ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి సంబంధించి స్పెసిఫిక్ ఫినాన్షియల్ పార్టిసిపేషన్ అన్నటువంటిది స్టేట్స్కి సంబంధించి ఉంటుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీఎన్ఆర్ఈజీఏ తీసుకున్నాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఇందులో భాగంగా స్టేట్ గవర్నమెంట్స్ అన్నటువంటిది మెటీరియల్ ఎక్స్పెండిచర్లో 25% పెట్టాలి. అలాగా కొంత స్పెసిఫిక్ ఫినాన్షియల్ పార్టిసిపేషన్ అన్నటువంటిది ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో ఉంటుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది. ఎప్పుడు లాంచ్ చేశారు? 2008వ సంవత్సరంలో ప్రైమ్ మినిస్టర్స్ కౌన్సిల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ లేదా NAPCC అన్నటువంటి దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటి, పబ్లిక్ అలాగే డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, సైంటిస్ట్, ఇండస్ట్రీ, కమ్యూనిటీస్ వీటన్నింటిలో కూడా క్లైమేట్ చేంజ్ పోస్ట్ చేసేటటువంటి థ్రెట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, అలాగే వాటిని కౌంటర్ చేసేటటువంటి స్టెప్స్ ఎలా తీసుకోవాలి అన్నటువంటి దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయటం కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద మొత్తం 8 నేషనల్ మిషన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి నేషనల్ సోలార్ మిషన్, రెండవది వచ్చేసరికి నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్, మూడవది నేషనల్ మిషన్ ఫర్ సస్టైనింగ్ ద హిమాలయన్ ఎకోసిస్టమ్, నాలుగవది నేషనల్ మిషన్ ఫర్ ఎన్హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఐదవది నేషనల్ వాటర్ మిషన్, ఆరవది నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమేట్ చేంజ్, ఏడవది నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా, ఎనిమిదవది నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఈ 8 కూడా దీని కింద ఉన్నటువంటి మల్టీ ప్రాంగ్డ్ లాంగ్ టర్మ్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీస్ అనమాట. అయితే ఈ NAPCC యొక్క సేలియంట్ ఫ్యూచర్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే, NAPCC అన్నటువంటిది కొన్ని ప్రిన్సిపల్స్ మీద గైడ్ అయి ఉంటుంది. అవేంటి, ఒకటి వచ్చేసరికి పూర్ మరియు వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీని ప్రొటెక్ట్ చేయటం, అది కూడా దేని ద్వారా, ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ద్వారా వాళ్ళని అంటే పూర్ మరియు వల్నరబుల్ సెక్షన్స్ని ప్రొటెక్ట్ చేయటం, అలాగే ఈ ఎకలాజికల్ సస్టైనబిలిటీని ఎన్హాన్స్ చేసేలాగా క్వాలిటేటివ్ చేంజెస్ని తీసుకురావటం, దాని ద్వారా నేషనల్ గ్రోత్ని అచీవ్ చేయటం. మూడవది వచ్చేసరికి కొన్ని అప్రోప్రియేట్ టెక్నాలజీస్ని డిప్లాయ్ చేసి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని అడాప్టేషన్ మరియు మిటిగేషన్ చేయటం, అంటే అది కూడా యాక్సిలరేటెడ్ పేస్లో అన్నమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి, ఏవైతే రేడియంట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుని ఎమిట్ చేస్తూ ఉంటాయో అవి కూడా థర్మల్ ఇన్ఫ్రారెడ్ రేంజ్లో, అలాంటి గ్యాసెస్ని మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలుస్తూ ఉంటాము. ప్రైమరీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏంటి, వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, ఓజోన్, ఇలాంటి వాటిని ప్రైమరీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఎర్త్ సర్ఫేస్ టెంపరేచర్ అన్నటువంటిది -18 degrees Celsius అనేది ఉండాలి. అయితే ప్రజెంట్ యావరేజ్ వచ్చేసరికి 15 degrees Centigrade ఉంది ప్రస్తుతం, అంటే వితౌట్ GHGస్కి సంబంధించి. GHGs అన్నటువంటిది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తాయి. అంటే ఏంటి, ప్లానెట్ అట్మాస్ఫియర్ అన్నటువంటిది అందులో రేడియేషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ప్లానెట్ సర్ఫేస్ని వార్మ్ చేయటం అనమాట. ఆ ప్రాసెస్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. అంతేకాకుండా రెగ్యులేటరీ మరియు వాలంటరీ మెకానిజమ్స్ని తీసుకొచ్చి సస్టైనబుల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయటం అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్. అలాగే యూనిక్ లింకేజెస్ అంటే ఏంటి, సివిల్ సొసైటీ, లోకల్ గవర్నమెంట్, అందులో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వీటి ద్వారా యూనిక్ లింకేజెస్ని తీసుకొచ్చి ఈ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయటం. అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని ఇన్వైట్ చేయటం, అది కూడా రీసెర్చ్, డెవలప్మెంట్, అలాగే డేటా టెక్నాలజీస్ని ట్రాన్స్ఫర్ మరియు షేర్ చేయడానికి UNFCCC ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక సఫిషియంట్ ఫండింగ్ మరియు బ్యాకప్ కోసం ది ఇంటర్నేషనల్ కోఆపరేషన్ని ఇన్వైట్ చేయటం అన్నమాట. అయితే NAPCC ఏదైతే ఉంటుందో దాని యొక్క అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది, దీని యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం చూస్తే, ఇది మన దేశం యొక్క క్రిటికల్ మరియు అర్జెంట్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని అడ్రస్ చేయటం కోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి, ప్రస్తుతం ఉన్నటువంటి అలాగే ప్లాన్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ మరియు టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్హాన్స్ చేయటం, అలాగే కొన్ని మెజర్స్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా మన డెవలప్మెంట్ గోల్స్ని ప్రమోట్ చేయటం, అలాగే క్లైమేట్ చేంజ్ ఇలాంటి వాటిని అడ్రస్ చేయటం కోసం బెనిఫిట్స్ని తీసుకురావటం, ఇవన్నీ కూడా అంటే ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అప్రోచ్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ అన్నటువంటి దానికి సంబంధించి
రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ G20 దేశాల్లో క్లైమేట్ చేంజ్కి సంబంధించి ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి వాటిని కఠినంగా అంటే మొత్తం పాటిస్తున్నటువంటి ఏకైక దేశం మా భారతదేశం అన్నట్టుగా చెప్పటం జరిగింది. అందులో భాగంగా INDCస్కి సంబంధించి ఇక్కడ చూడండి, ఎమిషన్స్ని తగ్గించటం, దాని ద్వారా ఎమిషన్ ఇంటెన్సిటీని తగ్గించటం ద్వారా జీడిపిని 33 నుంచి 35% వరకు 2030 నాటికి తీసుకెళ్తాము 2005 లెవెల్తో అన్నట్టుగా. అలాగే 40% క్యుములేటివ్ ఎలక్ట్రిక్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని, అది కూడా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్ని యూజ్ చేసి 2030 కల్లా తీసుకెళ్తాము. అలాగే క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ని ఎన్హాన్స్ చేసి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చి క్లైమేట్ చేంజ్కి వల్నరబుల్గా ఉన్నటువంటి సెక్టార్స్ ఏవైతే ఉంటాయో అంటే అగ్రికల్చర్, వాటర్ రిసోర్సెస్, హిమాలయన్ రీజన్, కోస్టల్ రీజన్స్, హెల్త్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి వాటికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా డొమెస్టిక్ మరియు న్యూ అండ్ అడిషనల్ ఫండ్స్ని డెవలప్డ్ కంట్రీస్ నుంచి తీసుకొని వాటిని మిటిగేషన్ మరియు అడాప్టేషన్ యాక్షన్స్ మీద ఉపయోగించడం జరుగుతుంది. అలాగే అడిషనల్ కార్బన్ సింక్, అది కూడా 2.5 నుంచి 3 బిలియన్ టన్స్ ఆఫ్ CO2కి ఈక్వవలెంట్గా అడిషనల్ ఫారెస్ట్ మరియు ట్రీ కవర్ని 2030 నాటికి పెంచుతాము. అంతేకాకుండా ఈ హెల్తీ మరియు సస్టైనబుల్ వే ఆఫ్ లివింగ్ని ప్రాపగేట్ చేయటానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి అంటే ఆ కన్జర్వేషన్కి సంబంధించి ఆ మోడరేషన్కి సంబంధించి వాల్యూస్ని తీసుకొస్తాము. అంతేకాకుండా క్లైమేట్ ఫ్రెండ్లీ మరియు క్లీనర్ పాత్ని, అది కూడా ఏంటి, మనము ఏదైతే ఎకనామిక్ డెవలప్మెంట్ కరెస్పాండింగ్ లెవెల్ ఉంటుందో ఆ లెవెల్కి మేము ఈ క్లైమేట్ ఫ్రెండ్లీ అలాగే క్లీనర్ పాత్ని తీసుకెళ్తాము, దాన్ని మేము అడాప్ట్ చేసుకుంటాము అన్నట్లుగా. అలాగే కెపాసిటీని బిల్డ్ చేస్తూ, డొమెస్టిక్ ఫ్రేమ్వర్క్ని క్రియేట్ చేస్తూ, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ని తీసుకొస్తూ కటింగ్ ఎడ్జ్ క్లైమేట్ టెక్నాలజీస్ని ఇండియాలో తీసుకొస్తాము. అలాగే కొలాబరేటివ్ R&Dని ఫ్యూచర్ టెక్నాలజీస్లో యూజ్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. అలాగే 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ ఏదైతే ఉందో, ఇండియా అన్నటువంటి తన యొక్క INDCస్ని మీట్ అవ్వటానికి ఈ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కోసం COP21లో భాగంగా అంటే ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా దీనిని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఇందులో భాగంగా గ్లాస్గోలో UKలో జరిగేటటువంటి ఈ COP26లో భాగంగా గ్లోబల్ గ్రిడ్ డిక్లరేషన్ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అన్నటువంటిది 2018లో ఏదైతే మన ప్రధాని ఏదైతే సజెస్ట్ చేయటం జరిగిందో అందులో సింగిల్ సోలార్ గ్రిడ్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఫస్ట్ టైం తీసుకొచ్చారు. అంతేకాకుండా సోలార్ పవర్ని మన ప్రపంచంలోని ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి తీసుకెళ్ళటానికి అంటే ఆ ట్రాన్స్ఫర్కి కూడా ఈ 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అన్నటువంటిది ఫెసిలిటేట్ చేస్తుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కిగాలి అమెండ్మెంట్ అన్నటువంటి దాని గురించి మనం చూస్తే జూలై 2021 నాటికి మొత్తం ఈ కిగాలి అమెండ్మెంట్ని 122 కంట్రీస్ రాటిఫై చేయటం జరిగింది. రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ కూడా కిగాలి అమెండ్మెంట్ రాటిఫికేషన్ని అప్రూవ్ చేయటం జరిగింది. దేనికి సంబంధించింది ఈ కిగాలి అమెండ్మెంట్ అన్నటువంటిది? క్లైమేట్ని డ్యామేజ్ చేసేటటువంటి రెఫ్రిజరెంట్ హైడ్రోఫ్లోరోకార్బన్స్ లేదా HFCs, ఈ HFCస్ని చిన్నగా ఫేజ్ అవుట్ చేయాలి అన్నట్టుగా ఏదైతే మాంట్రియల్ ప్రోటోకాల్ తీసుకున్నామో అందులో కిగాలి అమెండ్మెంట్ అన్నటువంటి దాన్ని రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ దాని యొక్క రాటిఫికేషన్కి అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, 18 ఆగస్ట్ 2021లో ఇండియా అన్నటువంటిది ఈ కిగాలి అమెండ్మెంట్ అన్నటువంటి దాన్ని రాటిఫై చేయటం జరిగింది. దీని ద్వారా ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేసేటటువంటి ఏవైతే హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఉన్నాయో వాటిని ఫేజ్ డౌన్ చేయటం జరుగుతుంది. అందులో ఇండియా అన్నటువంటిది మొత్తం 4 స్టెప్స్లో దీనికి వెళ్తుంది. అది కూడా 2032 నుంచి 2032 నాటికి 10%, 2037 నాటికి 20%, 2042 నాటికి 30%, 2047 సంవత్సరానికి 85%, అలాగా మొత్తం ఫేజ్ డౌన్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. అంతేకాకుండా దీనికి సంబంధించి హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఫేజ్ డౌన్కి సంబంధించి ఒక నేషనల్ స్ట్రాటజీని 2023 నాటికి డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా కొత్త జనరేషన్ ఆల్టర్నేటివ్ రెఫ్రిజరెంట్స్ కోసం డొమెస్టిక్ ఇన్నోవేషన్ని అలాగే టెక్నాలజీస్ని ప్రమోట్ చేస్తుంది. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది అన్నట్లుగా. ఇక్కడ చూడండి, HFCస్కి సంబంధించి ఎందుకు ఇది అవసరం, వీటిని కర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేసి మనం చూస్తే HFCs అలాగే క్లైమేట్ డ్యామేజింగ్ రెఫ్రిజరెంట్స్ వీటిని ఎయిర్ కండిషనింగ్లోను రెఫ్రిజరేషన్లోను అలాగే ఫోమ్, ఏరోసాల్స్
వీటన్నింటిలో కూడా వాడుతారు. వీటి వల్ల ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఇవి, అంటే ఓజోన్ని డిప్లీట్ చేస్తాయి. కాబట్టి మాంట్రియల్ ప్రోటోకాల్ ఏదైతే 1987 సంవత్సరంలో తీసుకొచ్చారో దీని కింద ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ని ఫేజ్ అవుట్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇక్కడ చూడండి, ఏం అగ్రి చేయటం జరిగింది కిగాలి అన్నటువంటిది ర్వాండాలో ఉంది. దాని కింద మొత్తం 196 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది మొత్తం 197 పార్టీస్ అనేవి ఉన్నాయి. వాటిలో జూలై 2021 నాటికి 122 దేశాలు ఈ కిగాలి అమెండ్మెంట్ని రాటిఫై చేశాయి. రీసెంట్గా మన భారతదేశం కూడా. ఇందులో మొత్తం కంట్రీస్ని 3 కేటగిరీస్గా విభజిస్తారు. అందులో డిఫరెంట్ షెడ్యూల్స్ని, డిఫరెంట్ టైం టేబుల్స్ని కూడా ఈ హెచ్ఎఫ్సిస్ యొక్క రిడక్షన్ కోసం ఇవ్వటం జరుగుతుంది. అందులో ఫస్ట్ కేటగిరీలోకి వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీస్, అంటే యుఎస్, జపాన్, వెస్ట్ యూరోపియన్ నేషన్స్ ఇలాంటివి. రెండవది వచ్చేసరికి డెవలపింగ్ కంట్రీస్, చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ ఇలాంటివి. మూడవది ఇంకొన్ని డెవలపింగ్ కంట్రీస్, అంటే ఇండియా, ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్ ఇలాంటి వాటికి. అలా మొత్తం 3 కేటగిరీస్ ఆఫ్ కంట్రీస్ని క్రియేట్ చేశారు. ఈ కిగాలి అమెండ్మెంట్ అన్నటువంటిది 2019 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇక్కడ చూడండి, ప్యారిస్ అగ్రిమెంట్ లాగా కాకుండా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది లీగల్లీ బైండింగ్ అనమాట. అంటే అగ్రిమెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది చేయాలి. అయితే ఈ హెచ్ఎఫ్సిస్కి సంబంధించి ఫేస్ డౌన్ చేయడానికి షెడ్యూల్స్ని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా కొన్ని బేస్ లైన్స్ని తీసుకున్నారు. మ్యాక్సిమం ఎంత % రిడక్షన్ అన్నటువంటిది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఫ్రీజింగ్ ఇయర్ అన్నటువంటి దాన్ని ఏదైతే ఇచ్చామో, ఈ ఫ్రీజింగ్ ఇయర్ అన్నటువంటిది ఏంటి, హెచ్ఎఫ్సిస్ని ఏ ఇయర్లో అయితే పీక్గా, అంటే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటామో, అంటే ర్యాపిడ్గా తగ్గించే ముందుగా ఏదైతే ఎక్కువగా పీక్కి వెళ్తుందో ఆ ఇయర్ని ఫ్రీజింగ్ ఇయర్ అన్నట్టుగా చెప్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరాలకు సంబంధించి బేస్ లైన్ అన్నటువంటిది ఏంటి అంటే ఆ హెచ్ఎఫ్సి యొక్క క్వాంటిటీ కన్జంప్షన్ యావరేజ్ అన్నటువంటిది ఇది తెలుపుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా టువార్డ్స్ సస్టైనబుల్ మొబిలిటీ వైపుగా ఇండియా అన్నటువంటిది కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది. ఏమేమి ఇనిషియేటివ్స్ అవి? ఒకటి వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇనిషియేటివ్. ఇందులో భాగంగా మన భారతదేశం కూడా ఇందులో మెంబర్గా ఉంది. ఇది మొత్తం 16 మెంబర్స్ మల్టీ గవర్నమెంట్ పాలసీ అనమాట. దీని ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ని అడాప్ట్ చేసుకోవటాన్ని పెంచడం కోసం వరల్డ్ వైడ్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇక రెండవది వచ్చేసరికి భారత్ స్టేజ్ నామ్స్కి సంబంధించి మనం భారత్ స్టేజ్ 4 నుంచి భారత్ స్టేజ్ 5కి వెళ్ళకుండా డైరెక్ట్గా భారత్ స్టేజ్ 6 నామ్స్కి, అంటే ఇవి ఎమిషన్ నామ్స్ అనమాట, వాటికి డైరెక్ట్గా 2020 ఏప్రిల్ నుంచి వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా ఇంతకుముందు దీన్ని 2024లో నార్మల్గా అయితే భారత్ స్టేజ్ 6కి వెళ్ళాలి. అయితే మనం భారత్ స్టేజ్ 5ని స్కిప్ చేసి డైరెక్ట్గా 2020 ఏప్రిల్ నుంచే భారత్ స్టేజ్ 6 ఎమిషన్ నామ్స్లోకి వెళ్ళటం జరిగింది. అలాగే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ, వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అన్నటువంటి దాన్ని రీసెంట్గా యూనియన్ బడ్జెట్ 2021-22లో అనౌన్స్ చేయటం జరిగింది. దీని ద్వారా ఓల్డ్ మరియు అన్ఫిట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫేజ్ అవుట్ చేయటం, దాని ద్వారా ఫ్యూయల్ ఎఫిషియంట్, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంగా ఈ వాలంటరీ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఫీజ్ ఏవైతే ఉంటాయో వాటిని, అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఇలాంటి వాటిని పక్కన పెట్టేయటం, అంటే వాటిని కలెక్ట్ చేయకుండా, అలాగే వాళ్ళకి సంబంధించి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వటం, అలాగే వెహికల్స్ కొనేటప్పుడు ఈ స్క్రాపింగ్ పాలసీకి సంబంధించి ఏదైతే వాళ్ళు ఒక పేపర్ని ఇస్తారో ఆ పేపర్ని, అంటే సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మళ్ళీ కార్ కొన్నప్పుడు లేదంటే ఏదైనా ఒక వెహికల్ కొన్నప్పుడు వాళ్ళకి చూపిస్తే అందులో ఒక 4-5% వాళ్ళకి రాయితీ ఇవ్వటం, ఇలాంటివన్నీ ఇందులో తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లేదా పిఎల్ఐ స్కీమ్ అంటాము, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అనేసి. అది అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్కి సంబంధించి పిఎల్ఐ స్కీమ్ని ప్రకటించడం జరిగింది. మనం చూస్తే ఈ మొబిలిటీ ఎకోసిస్టమ్కి సంబంధించి లిథియం అయాన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయటంలో మన ఇండియా అన్నటువంటిది 4th లార్జెస్ట్ కంట్రీ అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఎనర్జీ ఎఫిషియంట్ రోలింగ్ స్టాక్, ఇండియన్ రైల్వేస్ అన్నటువంటిది నెట్ జీరో రైల్వే సిస్టమ్ని 2030 నాటికి క్రియేట్ చేస్తాము అన్నట్టుగా టార్గెట్గా పెట్టుకోవటం జరిగింది. అలాగే 100% ఎలక్ట్రిఫికేషన్ వైపుగా ఇండియన్ రైల్వేస్ అన్నటువంటిది పనిచేస్తోంది. అలాగే గో ఎలక్ట్రిక్ క్యాంపైన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం ద్వారా దీని కింద ఏంటి, ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రమోట్ చేయాలి, అలాగే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి,
ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయటాన్ని ఆపాలి అన్నటువంటి ఉద్దేశంతో గో ఎలక్ట్రిక్ క్యాంపైన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఫేమ్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ఏంటి ఫేమ్ స్కీమ్? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అన్నటువంటిది. దీన్ని ఫేజ్ 1 అన్నటువంటిది 2015 నుంచి 2019 వరకు జరిగింది. ఫేజ్ 2 అన్నటువంటిది 2019 నుంచి 2022 వరకు ఫేజ్ 2 అన్నటువంటిది వస్తుందన్నమాట. అలాగే ఎలక్ట్రిక్ బస్సెస్, ఛార్జింగ్ స్టేషన్స్ ఇలాంటివన్నింటిని నెలకొల్పుతూ ఇండియా అన్నటువంటిది సస్టైనబుల్ మొబిలిటీ వైపుగా వెళ్తోంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫిట్ ఇండియా ప్లాగ్ రన్ అన్నటువంటి దాని గురించి. ప్లాగింగ్ అంటే ఏంటి? ప్లాస్టిక్ అలాగే వేస్ట్ ఏదైతే ఉంటుందో అలాంటి దాన్ని పిక్ చేసుకోవటం అనమాట. అది కూడా జాగింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ మరియు వేస్ట్ని పిక్ చేసుకుంటూ వెళ్ళేదాన్ని మనం ప్లాగింగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ క్యాంపైన్ ఏదైతే ఫిట్ ఇండియా ప్లాగ్ రన్ అని ఉందో ఇది మొత్తం 2 ఎఫెక్ట్స్ని చూపిస్తుంది. అదేంటి? ఒకటి వచ్చేసరికి స్వస్థ్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి స్వచ్ఛత అన్నటువంటిది. అంటే ఏంటి? సిటీని క్లీన్గా ఉంచుకోవాలి అన్నట్టుగా అనమాట. ఈ ఫిట్ ఇండియా ప్లాగ్ రన్ అన్నటువంటి దాన్ని ఫిట్ ఇండియా మూమెంట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 2019 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన దీనిని ప్రారంభించటం జరిగింది. ఈ ఫిట్ ఇండియా ప్లాగ్ రన్ అన్నటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ యొక్క స్వచ్ఛ భారత్ అభియాన్ అలాగే ఫిట్ ఇండియా మూమెంట్ ఈ రెండింటినీ కూడా క్యాటలైజ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ రన్ని మన ఇండియాలో చాలా పార్ట్స్లో ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మహాత్మా గాంధీ గారి 150th బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ దీని కింద కొన్ని ఇనిషియేటివ్స్ని కూడా తీసుకొస్తారనమాట. మహాత్మా గాంధీ స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2014వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ క్యాంపైన్ ద్వారా ఇండియాని క్లీన్గా ఉంచాలి అన్నట్టుగా, అంటే ఇండియా వైడ్గా ఈ క్యాంపైన్ని నేషనల్ మూమెంట్గా దీన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా సిటిజన్స్లో ఈ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నటువంటి దాన్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అభియాన్ అన్నటువంటి క్యాంపైన్ని దేశమంతటా విస్తరించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి Y12704 అన్నటువంటిది అనమాట. ఇది ఒక లీడ్షిప్, అది కూడా ప్రాజెక్ట్ 15B అన్నటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ 15B కింద తీసుకొచ్చినటువంటి మొత్తం 4 నౌకల్లో ఇది కూడా ఒకటి. స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ అనమాట. ఇవి ఎవరు బిల్డ్ చేశారు? మస్గాన్ డాక్స్ లిమిటెడ్ అన్నటువంటిది బిల్డ్ చేయటం జరిగింది. అది ఇండియన్ నేవీకి డెలివర్ చేసిందనమాట. ఆ కంటెక్స్లో మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటూ ఉన్నాము. దీని కింద అంటే ఇప్పుడే చెప్పుకున్నాం ప్రాజెక్ట్ 15B కింద మొత్తం 4 షిప్స్కి సంబంధించి కాంట్రాక్ట్ని మస్గాన్ డాక్స్ లిమిటెడ్ అన్నటువంటిది దక్కించుకుంది. అంటే కోల్కతా క్లాస్ అనేసి ఏదైతే మనం ప్రాజెక్ట్ 15Aని పిలుస్తామో దానికి ఫాలో ఆన్గా ఈ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. దీని కింద విశాఖపట్నం అన్నటువంటి దానికి సంబంధించి 2013లో దీన్ని అప్పటి నుంచి దీనిని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది మొత్తం 163 మీటర్ల లాంగ్ వార్షిప్ అన్నమాట. ఇందులో మొత్తం 7,400 టన్నుల ఫుల్ లోడ్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అలాగే మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 30 నాట్స్ అనమాట. ఈ ఓవరాల్ ఇండిజినస్ కంటెంట్ అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్లో అప్రాక్సిమేట్గా 75% వరకు ఉంటుంది. ఈ డెస్ట్రాయర్ని మేజర్ ఇండిజినస్ వెపన్స్ అయినటువంటి అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ ఎయిర్ మిసైల్స్, అలాగే బ్రహ్మోస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, ఇండిజినస్ టార్పెడో ట్యూబ్ లాంచర్స్, అలాగే యాంటీ సబ్మరైన్ ఇండిజినస్ రాకెట్ లాంచర్స్, 76mm సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్ ఇలాంటి వాటన్నింటితో కూడా ఈ డెస్ట్రాయర్ని ఇన్స్టాల్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా వాటికన్ సిటీ. దీనికి సంబంధించినటువంటి రిలేషన్స్ గురించి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అలాగే పోప్ వీళ్ళిద్దరికీ మధ్య దాదాపు 2 డికేడ్స్ తర్వాత మళ్ళీ ఫస్ట్ మీటింగ్ అనేది రీసెంట్గా జరిగింది. 2000వ సంవత్సరంలో మన అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఈయన వాటికన్ సిటీని విజిట్ చేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోదీ అనమాట. ఇండియా అలాగే ద హోలీ సీ ఇవి రెండు కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ని 1948వ సంవత్సరం నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. ఇండియా అన్నటువంటిది మనం చూస్తే ఏషియాలో 2nd లార్జెస్ట్ క్యాథలిక్ పాపులేషన్ కలిగి ఉన్నటువంటి కంట్రీ వచ్చేసి ఇండియా అన్నమాట. అయితే వాటికన్ సిటీ
దీనిని అఫీషియల్గా ద వాటికన్ సిటీ స్టేట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ల్యాండ్ లాక్డ్. ఇక్కడ చూడండి, మెడిటరేనియన్ సీ అక్కడ ఉన్నటువంటి ఇటలీలో రోమ్లోనే ఒక చిన్న ప్లేస్ వాటికన్ సిటీ అన్నటువంటిది. ఇది ల్యాండ్ లాక్డ్, అలాగే ఇండిపెండెంట్ సిటీ స్టేట్. అంతేకాకుండా ఇది రోమ్లో ఒక చిన్న ఎన్క్లేవ్ అనమాట, వాటికన్ సిటీ స్టేట్. దీన్ని సింప్లీ వాటికన్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఇది ఇటలీ నుంచి లాటరన్ ట్రీటీ అన్నటువంటి ఒక ట్రీటీ ద్వారా, లాటరన్ ట్రీటీ అన్నటువంటిది ఎప్పుడు జరిగింది? 1929వ సంవత్సరంలో జరిగింది. 1929వ సంవత్సరంలో జరిగిన ఈ ట్రీటీ ద్వారా వాటికన్ సిటీ అన్నటువంటిది ఇండిపెండెంట్ అయింది. అంతేకాకుండా దాని యొక్క ఫుల్ ఓనర్షిప్, అలాగే ఎక్స్క్లూజివ్ డొమినియన్, సావరిన్ అథారిటీ, జ్యూరిస్డిక్షన్ ఇవన్నీ కూడా ఈ వాటికన్ సిటీకే ఉంటాయి. అంటే ఇది ఒక సావరిన్ ఎంటిటీ. ఇంటర్నేషనల్ లాకి సంబంధించి సిటీ స్టేట్స్ యొక్క టెంపోరల్, డిప్లొమాటిక్, స్పిరిచువల్ ఇండిపెండెన్స్ అవన్నింటినీ కూడా ఈ వాటికన్ సిటీ మెయింటైన్ చేస్తుంది. ఈ వాటికన్ సిటీ మొత్తం ఏరియా వచ్చేసరికి 49 హెక్టార్స్గా ఉంది. అంతేకాకుండా ఇందులో పాపులేషన్ వచ్చేసరికి 825. ఇది వరల్డ్లోనే స్మాలెస్ట్ స్టేట్. అంతేకాకుండా ఏరియా వైజ్గా చూసుకున్నా, పాపులేషన్ వైజ్గా చూసుకున్నా కూడా ఇది మన ప్రపంచంలోనే స్మాలెస్ట్ స్టేట్గా పేరు పొందింది వాటికన్ సిటీ స్టేట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ముఖ్యమంత్రి గసియారి కళ్యాణ్ యోజన. యూనియన్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా ఈయన ముఖ్యమంత్రి గసియారి కళ్యాణ్ యోజన, అలాగే కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినటువంటి కంప్యూటరైజేషన్ ప్రాసెస్ని ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో లాంచ్ చేయటం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం వచ్చేసరికి మూడు ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేయటం జరిగింది యూనియన్ మినిస్టర్. ఒకటి వచ్చేసరికి అన్ని ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో ఉత్తరాఖండ్స్లో వాటన్నింటినీ కంప్యూటరైజేషన్ చేయటం అనమాట. ఈ కంప్యూటరైజేషన్ చేయటం వల్ల ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ లేదా ప్యాక్స్ అంటాము. ఈ ప్యాక్స్కి సంబంధించి డైరెక్ట్ లింకేజ్ అన్నటువంటిది, అంటే కంప్యూటరైజేషన్ చేయటం ద్వారా దొరుకుతుంది. డిస్ట్రిక్ట్ బ్యాంక్స్, అలాగే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే నాబార్డ్ ఇలాంటి వాటితో డైరెక్ట్ లింకేజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఫార్మర్స్ అన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ ప్యాక్స్ ద్వారా అన్ని స్కీమ్స్ని పొందగలరు. అలాగే ముఖ్యమంత్రి గసియారి కళ్యాణ్ యోజన అన్నటువంటి దాన్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. ఉమెన్ అన్నటువంటి వాళ్ళు ఈ ఫాడర్ని అనిమల్స్కి ప్రొవైడ్ చేయటంలో చాలా డిఫికల్టీని ఫేస్ చేస్తూ ఉన్నారు. అడ్వర్స్ వెదర్ కండిషన్స్ ఉండటం వల్ల దాదాపు 2,000 మంది ఫార్మర్స్ మెయిజ్ అంటే మొక్కజొన్నను కల్టివేట్ చేస్తూ ఉన్నారు. అది కూడా 1000 ఎకరాల ల్యాండ్లో. అంటే ఆ మొక్కజొన్నకి సంబంధించిన ఆ అనిమల్ ఫీడ్ ఏదైతే ఉంటుందో దానిని వీటికి అందజేసేలాగా చేస్తే, అది కూడా సైంటిఫిక్ వేలో ఫీడ్ చేస్తే దాని ద్వారా 1,00,000 మంది ఫార్మర్స్ వరకు బెనిఫిట్ అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గసియారి కళ్యాణ్ యోజన అన్నటువంటి దాన్ని యూనియన్ హోమ్ మినిస్టర్ లాంచ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది వేజ్ మరియు మెటీరియల్ పేమెంట్స్కి సంబంధించి మహాత్మా గాంధీ నరేగా స్కీమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఫండ్స్ని రిలీజ్ చేయడానికి మేము కమిట్ అయి ఉన్నాము అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేసి అంటాము. దీనిని ఎంజీ నరేగా లేదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అన్నటువంటి దాని ద్వారా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా 100 days అట్లీస్ట్ 100 days వేజ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు పనికి డిమాండ్ చేసినప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా పనిని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫండ్ని వేజ్ మరియు మెటీరియల్స్కి సంబంధించి కంటిన్యూస్ ప్రాసెస్లో రిలీజ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తే ప్రస్తుత ఫినాన్షియల్ ఇయర్లో ఏదైతే అలొకేట్ చేస్తున్నామో దానికన్నా 18% ఎక్కువ ఫండ్స్ ఇప్పటికే ఫండ్స్ని ఇంక్రీజ్ చేయటం జరిగింది. ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ప్రస్తుత ఫినాన్షియల్ ఇయర్లో దాదాపు 18% ఫండ్స్ని ఇంక్రీజ్ చేశారు. అలాగే అడిషనల్ ఫండ్ అనేటటువంటిది మనకి అవసరం అన్నప్పుడల్లా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అన్నటువంటిది ఆ ఫండ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్లో అయితే కనుక 50,000 కోట్ల రూపాయలని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అలొకేట్ చేయటం జరిగింది. అలాగే ఏదైతే ఈ 50,000 కోట్లు ఉందో దానికన్నా అడిషనల్ ఫండ్ని కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ఇయర్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఏదైతే ఈ ఫినాన్స్ అన్నటువంటిది అలొకేట్ చేశారో దానికన్నా ఎక్కువే ఖర్చు అవుతుంది.
అంతేకాకుండా దీని కింద అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అన్నటువంటిది ఇవ్వటం జరుగుతుంది బెనిఫిషరీకి. అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం నేనున్నాను, నేను వెళ్ళి ఇదిగో నాకు వర్క్ కావాలి అని చెప్పిన తర్వాత విత్ ఇన్ 15 days కనుక నాకు వర్క్ చూపించకపోతే, అంటే నేను వర్క్ కోసం డిమాండ్ చేసిన రోజు నుంచి 15 రోజుల లోపల కనుక నాకు వర్క్ చూపించలేకపోతే నాకు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా కేటగిరీ వైజ్గా వేజ్ పేమెంట్ సిస్టమ్ని దీంట్లో తీసుకొచ్చారు. అది కూడా ప్రస్తుత ఫినాన్షియల్ ఇయర్ నుంచే ఇంట్రడ్యూస్ చేయటం జరిగిందనమాట. దాని ద్వారా ఈ ఫండ్స్ యొక్క గ్రౌండ్ ఫ్లో అన్నటువంటిది దానిని రిఫ్లెక్ట్ చేస్తుంది వేరియస్ పాపులేషన్ గ్రూప్స్లో. అంతేకాకుండా స్ట్రీమ్ లైనింగ్ని కూడా ప్రస్తుతం దీనికి అమలు చేయాలి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. మనం చూస్తే ఎంజీ నరేగా 2005 ప్రకారం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కలుగుతుంది, అసెట్ క్రియేషన్ అనేది కలుగుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కలుగుతుంది. అలాగే సీజనల్ షాక్స్ నుంచి మిటిగేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మార్జినలైజ్డ్ సెక్షన్స్ని అప్లిఫ్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది, రూరల్ పావర్టీని తగ్గించడానికి, అలాగే మైగ్రేషన్ వల్ల ఏదైతే డిస్ట్రెస్ ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ స్కీమ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఎంజీ నరేగా అన్నటువంటిది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఏమేం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి? 1 నో పావర్టీ, 2 జీరో హంగర్, 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, 4 క్వాలిటీ ఎడ్యుకేషన్, 5 జెండర్ ఈక్వాలిటీ, 8 డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, 9 ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. ఈ అన్ని డెవలప్మెంట్ గోల్స్కి కూడా ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ అన్నటువంటిది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఎలాగ నో పావర్టీ అంటే మనీ వస్తుంది, సో వాళ్ళు పేదరికంలో ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళని అప్లిఫ్ట్ చేయొచ్చు. అలాగే జీరో హంగర్ అంటే ఏంటి, మనీ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆకలి బాధ అనేది తీరుతుంది. 3 గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అంటే ఏంటి, దీని ద్వారా వర్క్ కల్పిస్తూ ఉన్నారు కాబట్టి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్, మనీ అనేది అందినప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్కి ఖర్చు చేయగలుగుతారు. జెండర్ ఈక్వాలిటీ అంటే ఇందులో మహిళలకి పురుషులకి సంబంధించి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడినప్పుడు జెండర్ ఈక్వాలిటీ అనేది వస్తుంది. అలాగే డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్, దీన్ని రైట్ టు వర్క్గా కూడా ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద అసెట్ క్రియేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది. దాని ద్వారా ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గుతాయి. సో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అన్నటువంటిది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నింటికీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్, ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW, అలాగే నేషనల్ లా సర్వీసెస్ అథారిటీ నల్సా ఏదైతే ఉందో, ఇవి రెండూ కలిసి పాన్ ఇండియా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ ఉమెన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ త్రూ లీగల్ అవేర్నెస్ అన్నటువంటి దాన్ని. దీని ద్వారా ఏంటి, లీగల్ రైట్స్ గురించి వాళ్ళలో ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ని ఎక్కడ లాంచ్ చేశారు, వారణాసిలో, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో దీనిని లాంచ్ చేయటం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్ అన్నటువంటిది అన్ని స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్ని కవర్ చేస్తుంది. అది కూడా కొన్ని రెగ్యులర్ సెషన్స్ అన్నటువంటి వాటిని చేపట్టి ఉమెన్కి అక్కడ వేరియస్ మిషనరీస్ ద్వారా జస్టిస్ డెలివరీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఆ గ్రీవెన్సెస్ని ఎలా రిడ్రెస్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకి కొన్ని రెగ్యులర్ సెషన్స్ని పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉమెన్ మరియు గర్ల్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క రైట్స్ గురించి, అలాగే ఇండియన్ పీనల్ కోడ్లో ఏమేం లాస్ ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ఈ వేరియస్ ఛానల్స్ ఏవైతే ఈ గ్రీవెన్సెస్కి సంబంధించి రిడ్రెసల్ ఉంటాయో, అంటే పోలీస్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, వీటన్నిటికీ సంబంధించి ఆ ప్రొసీజర్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకి అవేర్నెస్ని కల్పించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఒక నేషనల్ కాన్ఫరెన్స్ని అడ్రస్ చేయటం జరిగింది. దేని మీద, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నటువంటి దాని మీద. ఈ కాన్ఫరెన్స్ని ఏదైతే జరిగిందో ఈ కాన్ఫరెన్స్ని ఎవరు ఆర్గనైజ్ చేయటం జరిగింది, ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్, అది అలాగే వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్.
ఇవి రెండూ కలిసి ఈ కాన్ఫరెన్స్ అన్నటువంటి దాన్ని చేపట్టడం జరిగింది. ఒక నేషనల్ కాన్ఫరెన్స్ అన్నమాట. ఇందులో భాగంగా ఈ కాన్ఫరెన్స్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏ సంవత్సరాన్ని 2021 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది డిక్లేర్ చేయటం జరిగింది. ఏ థీమ్తో దీన్ని జరుపుకుంటున్నాము? అవేర్నెస్ అబౌట్ ద న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫర్ బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అన్నటువంటి థీమ్తో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని జరుపుకుంటూ ఉన్నాము. దీని ద్వారా ఏంటి, గ్లోబల్గా ఏవైతే పాపులర్ ఎగ్జోటిక్ అలాగే ఇంపార్టెంట్ ఇండిజినస్ ఫ్రూట్ క్రాప్స్ అనేవి ఉంటాయో మన దేశంలో, అలాంటి వాటిని ప్రమోట్ చేయాలి అన్నట్టుగా దానికోసం మినిస్ట్రీ 10 గ్లోబల్లీ పాపులర్ ఎగ్జోటిక్ ఫ్రూట్ క్రాప్స్ని ఏవైతే కమర్షియల్ ఇంపార్టెన్స్ ఉంటాయో అలాంటి వాటిని, అలాగే ఒక 10 ఇంపార్టెంట్ ఇండిజినస్ ఫ్రూట్ క్రాప్ని కూడా ఏవైతే హై న్యూట్రిషనల్ అలాగే న్యూట్రాసిటికల్ ప్రాపర్టీస్ ఉంటాయో అలాంటి వాటిని ఐడెంటిఫై చేయటం జరిగింది. మనం చూస్తే హార్టికల్చర్కి సంబంధించి ఇండియా అన్నటువంటిది సెకండ్ ర్యాంక్ని కలిగి ఉంది. ప్రపంచంలో సెకండ్ ర్యాంక్ని కలిగి ఉంది. దాదాపు మనం చూస్తే 12% గ్లోబల్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రొడక్షన్ అన్నటువంటిది మన భారతదేశం నుంచే జరుగుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్ సముద్రయాన్ అన్నటువంటి దాని గురించి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈయన ఫస్ట్ మ్యాన్డ్ ఓషన్ మిషన్ అయినటువంటి సముద్రయాన్ అన్నటువంటి దాన్ని చెన్నైలో ప్రారంభించటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్ అన్నమాట. అయితే ఈ యూనిక్ ఓషన్ మిషన్ని లాంచ్ చేయటంతో ఇండియా అన్నటువంటిది ఏదైతే యుఎస్ఏ, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా ఇవి అండర్ వాటర్ వెహికల్స్ని కలిగి ఉన్నాయో, ఏవైతే సబ్సీ యాక్టివిటీస్ కోసం, అలాంటి ఆ నేషన్స్ హబ్లో ఇది కూడా జాయిన్ అయినట్లయిపోయింది. అయితే ఈ నిచే టెక్నాలజీ అన్నటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఇది డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి, అంటే నాన్ లివింగ్ రిసోర్సెస్కి సంబంధించి, అంటే పాలీమెటాలిక్ మ్యాంగనీస్ నాడ్యూల్స్ కావచ్చు, గ్యాస్ హైడ్రేట్స్, హైడ్రోథర్మల్ సల్ఫైడ్స్, కోబాల్ట్ క్రస్ట్స్, ఇలా ఏవైతే 1000 నుంచి 5500 మీటర్ల డెప్త్లో ఉంటాయో అలాంటి వాటిని కనుగొనటానికి ఈ మిషన్ సముద్రయాన్ అన్నటువంటిది పనికొస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ డిజైన్కి మత్స్య 6000 అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఈ సబ్మర్సైల్ అన్నమాట. ఈ మత్స్య 6000 అన్నటువంటిది ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది. దీని తర్వాత ఇప్పుడు సముద్రయాన్ అన్నటువంటిది మొదలు పెట్టడం జరిగింది. అలాగే వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇందులో ఇస్రో, ఐఐటిఎం, డిఆర్డిఓ ఇవన్నీ కూడా దీని యొక్క డెవలప్మెంట్లో సపోర్ట్ అనేది అందించడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన సీ ట్రయల్ వర్షన్ అనేది కూడా జరిగిందనమాట. అయితే ఈ మ్యాన్డ్ సబ్మర్సైల్ అన్నటువంటి దాన్ని 2022 లాస్ట్ క్వార్టర్లో కల్లా అక్కడ ప్లేస్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. ఈ డీప్ వాటర్ మ్యాన్డ్ సబ్మర్సైల్ అన్నటువంటిది 2024 సెకండ్ క్వార్టర్స్ కల్లా దాని యొక్క ట్రయల్స్కి రెడీగా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అడ్వాన్స్డ్ సబ్సీ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ మనం చూస్తే ఈ మ్యాన్డ్ సబ్మర్సైల్ మిషన్ని ఆల్రెడీ చైనా 2020లోనే కంప్లీట్ చేయటం జరిగింది. అది మొత్తం 11,000 మీటర్ వాటర్ డెప్స్ వరకు కూడా టచ్ చేయటం జరిగింది. మనము 1000 నుంచి 5500 మీటర్ల డెప్త్ వరకు మాత్రమే ఈ మిషన్ ద్వారా వెళ్ళబోతున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రోటోకాల్ టు ప్రివెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్. రీసెంట్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది తన యొక్క 19th మీట్ అనేది జరిగిందనమాట. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో, మన భారతదేశంలోని న్యూఢిల్లీలో ఇది జరిగింది. ఇందులో భాగంగా ఒక ప్రోటోకాల్ని అడాప్ట్ చేసుకున్నారు. దేనికి సంబంధించి? ప్రోటోకాల్ టు స్ట్రెంగ్థెన్ కోఆపరేషన్ ఇన్ ప్రివెంటింగ్ అండ్ కంబాటింగ్ గ్రోయింగ్ మెనేస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అన్నటువంటి ఒక ప్రోటోకాల్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఎస్పెషల్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి. ప్రజెంట్ ఈ ఎస్సీఓకి కరెంట్ చైర్మన్గా ఎవరు ఉన్నారు? తజికిస్తాన్ అన్నటువంటిది ఉంది. అయితే ఎస్సీఓ అన్నటువంటి దాన్ని ఏదైతే ఈ సమిట్ అన్నటువంటి దాన్ని షాంఘైలో 2001 సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. అప్పట్లో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. అయితే ప్రజెంట్గా ఇందులో మొత్తం 8 మెంబర్ స్టేట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏమేమిటి? ఇండియా, కజకిస్తాన్, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్.
అంటే ఏంటి, ఇందులో ఇండియా మరియు పాకిస్తాన్ రెండు జాయిన్ అయ్యాయన్నమాట. ఇండియాని ఈ ఎస్సీఓకి సంబంధించి అబ్జర్వర్ స్టేట్గా 2005వ సంవత్సరం నుంచి దీన్ని చేయటం జరిగింది. అయితే ఇండియా అలాగే పాకిస్తాన్ ఇవి రెండూ కలిసి దీంట్లో పర్మనెంట్ మెంబర్స్గా 2017వ సంవత్సరం నుంచి కూడా ఉన్నాయన్నమాట. దీని యొక్క ఎస్సీఓ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? బీజింగ్ ఎక్కడ ఉంది? చైనాలోని బీజింగ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. అలాగే ర్యాట్స్ అంటే ఏంటి? రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అన్నటువంటిది ఈ ఎస్సీఓలో ఒక పర్మనెంట్ ఆర్గాన్ అన్నమాట. ఆర్గాన్ ఆఫ్ ఎస్సీఓ అంటాము. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్లో ఉంది. ఈ సమ్మిట్ అన్నటువంటిది యాన్యువల్గా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీని యొక్క చైర్మన్షిప్ అన్నటువంటిది ఆ మెంబర్ స్టేట్స్లో రొటేషన్ బేసిస్లో తిరుగుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓపీవీ సార్థక్ లేదా ఆఫ్ షోర్ పాట్రోల్ వెజల్ అయినటువంటి సార్థక్ అన్నటువంటిది. ఇది ఐసీజీఎస్ అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అంటాము. ఐసీజీఎస్ సార్థక్ దీనిని కమిషన్ చేయటం జరిగింది. అది అంతేకాకుండా నేషన్కి డెడికేట్ చేశారు. ఇక్కడ గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నటువంటిది జాతికి అంకితం చేయటం జరిగింది. ఇది మొత్తం 105 మీటర్ల లాంగ్ షిప్ అన్నమాట. ఇది 2450 టన్నుల బరువుని కలిగి ఉంటుంది. మనం చూస్తే 9100 కిలోవాట్ల రెండు డీజిల్ ఇంజన్స్ని ఇది మోస్తుందన్నమాట. అలాగే ఇది మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి 26 నాట్స్ వరకు ఇది వెళ్ళగలదు. ఇది ఏదైతే 5 ఓపీవీస్ ఉన్నాయో 5 ఓపీవీస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే అందులో ఇది 4th అనమాట. దీని ద్వారా మ్యారిటైమ్ సేఫ్టీ మరియు సెక్యూరిటీకి సంబంధించి దీన్ని తీసుకురావటం జరిగింది. ఓపీవీ అంటే ఈ ఏదైతే ఆఫ్ షోర్ పాట్రోల్ వెజల్స్ ఉన్నాయో ఇవి లాంగ్ రేంజ్ సర్ఫేస్ షిప్స్. వీటి ద్వారా మ్యారిటైమ్ జోన్స్లో మనము ఆపరేషన్ని చేపట్టగలము. అందులో ఐలాండ్ టెరిటరీస్ కావచ్చు, హెలికాప్టర్ ఆపరేషన్ క్యాపబిలిటీస్ అవన్నింటినీ కూడా ఇది కలిగి ఉంది. అయితే దీనిని ఎవరు డెవలప్ చేశారు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ అన్నటువంటిది దీనిని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేయటం జరిగిందనమాట. అంటే ఏంటి, ఇందులో మనం చూస్తే దాదాపు 70% ఇండిజినస్ కంటెంట్ అనేటటువంటిది ఉంది. ఆత్మనిర్భర్ భారత్ వైపుగా అచీవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో ఫీచర్స్ ఓపీవీ సార్థక్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అంటే నావిగేషన్, అలాగే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, సెన్సార్, మిషనరీ ఇవన్నీ కూడా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీని ఇది కలిగి ఉంది. అలాగే ట్విన్ ఇంజన్ హెలికాప్టర్ని క్యారీ చేయటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే 4 హై స్పీడ్ బోట్స్ని, ఒక ఇన్ఫ్లాటబుల్ బోట్ని, ఇలాంటి వాటిని అంటే సర్చ్ మరియు రెస్క్యూ ఆపరేషన్స్కి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లిమిటెడ్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్విప్మెంట్ని కూడా ఇది అంటే క్యాపబుల్ అన్నమాట. క్యారీ చేసేటటువంటి కెపాసిటీ దీనికి ఉంది. అంటే ఆయిల్ స్పిల్ పొల్యూషన్ ఏదైతే జరుగుతుందో దానికోసం అనేసి ఈ లిమిటెడ్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్విప్మెంట్ని క్యారీ చేయగలిగినటువంటి క్యాపబిలిటీ దీనికి ఉంది. అంతే మనం చూస్తే మిగిలినటువంటి ఓపీవీస్ అంటే ఆఫ్ షోర్ పాట్రోల్ వెజల్స్, ఇప్పుడు ఇది 4th అని చెప్పుకున్నాం కదా, ఆ మిగిలినటువంటి 4 ఏంటి? ఈ 5లో ఒకటి వచ్చేసి సార్థక్ అన్నటువంటిది, ఇంకొకటి వచ్చేసి సజగ్ అన్నటువంటిది, ఇంకొకటి విగ్రహ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి యార్డ్ 45006 వజ్రా అన్నటువంటిది. ఇక మిగిలిన ఇప్పుడు 4వది వచ్చేసరికి సార్థక్ అనమాట. 4వది వచ్చేసరికి ఈ సార్థక్ అన్నటువంటిది. 5వది ఏంటి? వరాహ. ఈ 5 ఓపీవీస్ని కూడా మన భారతదేశం ప్రస్తుతం తయారు చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏడిఐపి అసిస్టెన్స్ టు డిజబుల్డ్ పర్సన్స్ స్కీమ్ అన్నటువంటిది. రీసెంట్గా సమాజక్ అధికారిత శిబిర్ అన్నటువంటి అంటే సోషల్ ఎంపవర్మెంట్ క్యాంప్ అన్నటువంటిది జరిగింది. దీని ద్వారా దేని కింద జరిగింది? ఇది ఏడిఐపి అన్నటువంటి దాని కింద దివ్యాంగానికి అసిస్టివ్ డివైజెస్ని మరియు ఎయిడ్స్ని అందించటం జరిగింది. దివ్యాంగన్ లేదా దివ్యాంగ్ అన్నటువంటి దానికి సంబంధించి మనం చూస్తే 2015వ సంవత్సరంకి ముందు మన ప్రైమ్ మినిస్టర్ డిజబిలిటీస్ ఉన్నటువంటి పర్సన్స్ అన్నటువంటి వాళ్ళని డిజబుల్డ్ పర్సన్స్ లేదా వికలాంగులు అని పిలవకూడదు, వాళ్ళ బదులుగా దివ్యాంగన్ లేదా దివ్యాంగ్ అంటే వన్ విత్ డివైన్ బాడీ అనేసి అర్థం అనమాట. అలా పిలవాలి అన్నట్టుగా రెఫర్ చేయటం జరిగింది. అయితే ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీనిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు?
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించి నోడల్ మినిస్ట్రీగా ఉంటుంది. దీనిని 1981 సంవత్సరం నుంచి కూడా దీనిని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే ఈ స్కీమ్ అన్నటువంటిది కొన్ని టైప్స్ ఆఫ్ డిసబిలిటీస్ని పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995 ప్రకారం, అంటే ఆ పీడబ్ల్యూడి యాక్ట్ ఏదైతే ఉందో దానిని రీసెంట్గా 2016 సంవత్సరంలో రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు కదా. ఆ యాక్ట్ ప్రకారం ఈ స్కీమ్ అన్నటువంటిది ఫాలో అవుతుంది. అయితే దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే నీడీ డిజబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసిస్ట్ చేయటానికి, వాళ్ళకి డ్యూరబుల్, సోఫిస్టికేటెడ్, అలాగే సైంటిఫిక్గా మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి మోడర్న్ స్టాండర్డ్ ఎయిడ్స్ మరియు అప్లయన్సెస్ని వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి గ్రాంటింగ్ ఎయిడ్ని కొన్ని ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ అంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్స్, కాంపోజిట్ రీజనల్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ డిజబిలిటీ రీహాబిలిటేషన్ సెంటర్స్, స్టేట్ హ్యాండిక్యాప్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్, ఎన్జిఓస్, ఇలాంటి వాటి దగ్గర నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో దీనికి మనీ అనేది అందుతుంది. అలాగే ఈ ఎయిడ్స్ అండ్ అప్లికెంట్స్ అన్నటువంటివి 10,000 కన్నా తక్కువగా ఉండేటటువంటివి ఈ స్కీమ్ కింద కవర్ చేయటం జరుగుతుంది. కొన్ని కేసెస్లో వచ్చేసరికి 12,000 వరకు కూడా ఈ ఎయిడ్స్ అన్నటువంటివి, ఈ అప్లయన్సెస్ అన్నటువంటివి కొన్ని మల్టిపుల్ డిసబిలిటీస్కి సంబంధించి 12,000 వరకు కూడా ఇందులో ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం చూస్తే దీనికి సంబంధించి ఇంకా ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చారు అంటే ఈ దివ్యాంగన్స్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి యాక్సెసిబుల్ ఇండియా క్యాంపైన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే దీన్ దయాల్ డిజబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్ అన్నటువంటి దాన్ని, అలాగే నేషనల్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్ అన్నటువంటి దాన్ని, అలాగే యూనిక్ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటి దాన్ని, అలాగే మనం చూస్తే ఇంటర్నేషనల్ డేని కూడా మనం ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కోసం జరుపుకుంటూ ఉన్నాము. అలాగే మెంటల్ హెల్త్, ఇది కాకుండా మెంటల్ హెల్త్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాము. ఒకటి వచ్చేసరికి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని, రెండవది వచ్చేసరికి కిరణ్ గైడ్ లైన్స్ అన్నటువంటి దాన్ని, మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ హెల్ప్ లైన్గా ఈ కిరణ్ గైడ్ లైన్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే మనోదర్పణ్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని కూడా స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ యొక్క టీచర్స్కి, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి, వీళ్ళందరికీ కూడా మెంటల్ హెల్త్కి సంబంధించి ఏవైనా క్వరీస్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి మనోదర్పణ్ అన్నటువంటి హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఆ మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రీన్ డే అహెడ్ మార్కెట్ అన్నటువంటి దానికి సంబంధించి రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ దీనికి సంబంధించినటువంటి ఈ మంత్రి ఎవరైతే ఉన్నారో ఈయన న్యూ మార్కెట్ సెగ్మెంట్ అయినటువంటి గ్రీన్ డే అహెడ్ మార్కెట్ GDAM అంటాము. ఇది ఎక్కడ ప్రారంభించటం జరిగింది? ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్నటువంటి దాని దగ్గర దీన్ని ప్రారంభించటం జరిగింది. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్నటువంటిది ఏంటి? ఈ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్నటువంటిది ఫస్ట్ అలాగే లార్జెస్ట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట మన ఇండియాలో. ఇది నేషన్ వైడ్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని ఫిజికల్ డెలివరీకి సంబంధించి, అంటే ఎలక్ట్రిసిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్, ఎనర్జీ సేవింగ్ సర్టిఫికేట్స్, ఇలాంటి వాటిని అందించేటటువంటి ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఈ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అన్నటువంటిది. అయితే ఈ డే అహెడ్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఏంటి? ఇది ఒక ఫిజికల్ ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ మార్కెట్ అన్నమాట. దీని ద్వారా దాదాపు 15 మినిట్ టైం బ్లాక్లో 24 గంటల్లో, అంటే నెక్స్ట్ డే అన్నటువంటిది మిడ్-నైట్ నుండి స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఎనీ 15 మినిట్ టైం బ్లాక్ లేదా కొన్ని 15 మినిట్ టైం బ్లాక్స్ని, ఇలాంటి వాటిని, అంటే అలాంటి డెలివరీస్ని ట్రేడ్ చేసేటటువంటి ఒక ఫిజికల్ ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్ మార్కెట్ డే అహెడ్ మార్కెట్ అన్నటువంటిది. అలాగే టర్మ్ అహెడ్ మార్కెట్ అని కూడా ఉంటుందన్నమాట. దాని కింద ఏంటి? ఈ ఎలక్ట్రిసిటీని బై చేయటం లేదా సెల్ చేయటం అన్నటువంటిది 11 రోజుల డ్యూరేషన్ లోపు ఉంటుంది. దానిని మనం టర్మ్ అహెడ్ మార్కెట్ అనేసి పిలుస్తాము. అయితే ఈ మార్కెట్ ప్లేస్ అన్నటువంటిది రెన్యూవబుల్ పవర్ని డే అహెడ్ బేసిస్లో వాటిని ట్రేడ్ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ వేలో కన్వెన్షనల్ డే అహెడ్ మార్కెట్ రూపంలో ఇది ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఎక్స్చేంజెస్ అన్నటువంటివి మార్కెట్ పార్టిసిపెంట్స్కి
వాళ్ళ యొక్క బిడ్స్ని సబ్మిట్ చేయడానికి, అంటే అది కన్వెన్షనల్ అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి కూడా సపరేట్ బిడ్డింగ్ విండోస్ ద్వారా వాళ్ళు బిడ్స్ని దాఖలు చేయొచ్చు. ఈ మెకానిజం అన్నటువంటిది రెన్యూవబుల్ ఎనర్జీ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్వెన్షనల్ సెగ్మెంట్లోనూ అలాగే ఈ గ్రీన్ మార్కెట్కి సంబంధించి అన్క్లియర్డ్గా ఉన్నటువంటి ఆ బిడ్స్ని కూడా వాళ్ళు సబ్సిక్వెంట్గా ఆ బిడ్స్ని దాఖలు చేయొచ్చు. వీళ్ళు సపరేట్ ప్రైస్ డిస్కవరీస్ అనేవి దీనికి ఉంటాయి, కన్వెన్షనల్ మరియు రెన్యూవబుల్కి రెండింటికి సంబంధించి. అయితే దీని ద్వారా ఏంటి, గ్రీన్ మార్కెట్ని డీపెండ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే రెన్యూవబుల్ కెపాసిటీని అడిషన్ చేయడానికి, దాన్ని యాక్సిలరేట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పీపీఏ అంటాము, అంటే ఏంటి, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అనేసి. ఆ పీపీఏకి సంబంధించి కాంట్రాక్ట్ నుంచి మార్కెట్ బేస్డ్ మోడల్కి షిఫ్ట్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే గ్రీన్ పవర్ అనేసి ఏదైతే పిలుస్తూ ఉంటామో ఈ గ్రీన్ పవర్ని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మనం చూస్తే ఈ గ్రీన్ పవర్కి ఇలాగ సంబంధించి ఏమైనా మిగిలినటువంటి ఇనిషియేటివ్స్ ఏమైనా ఉన్నాయా అన్నటువంటిది మనం చూస్తే, ఒకటి వచ్చేసరికి నేషనల్ సోలార్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చామా, రెండవది నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీ అన్నటువంటిది తీసుకొచ్చామా, మూడవది సతత్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చామా, నాలుగవది స్మాల్ హైడ్రో పవర్కి సంబంధించి తీసుకొచ్చామా, అలాగే నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చామా, అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని దీనికోసం తీసుకురావటం జరిగింది. అలాగే ఇంకా నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీ అండ్ సయాయ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇనిషియేటివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కన్వర్టింగ్ CO2 టు మీథేన్. రీసెంట్గా ఇండియన్ సైంటిస్టులు ఫోటోకెమికల్ మెథడ్, అంటే ఫోటో క్యాటలిస్ట్ అన్నటువంటి దాని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని మీథేన్కి మార్చేటటువంటి ఒక డిజైన్ని తీసుకురావటం జరిగింది. ఫోటోకెమికల్ మెథడ్ అన్నటువంటిది ఒక కెమికల్ రియాక్షన్ అన్నమాట. దీన్ని ఎలా ఇనిషియేట్ చేస్తారు, లైట్ నుంచి ఎనర్జీ ఫామ్లో అబ్జార్బ్ చేసుకొని దాని ద్వారా కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఫోటో అంటే ఏంటి, లైట్ని ఉపయోగించి కెమికల్ రియాక్షన్ కనుక జరిపితే దాన్నే మనం ఫోటోకెమికల్ మెథడ్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ద్వారా ఏంటి, ఒక పాలిమర్ని డిజైన్ చేస్తారు. అది విజిబుల్ లైట్ని అబ్జార్బ్ చేసుకొని ఆ రియాక్షన్ని క్యాటలైజ్ చేస్తుంది. దాని ద్వారా CO2ని రెడ్యూస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే మనం చూస్తే చాలా క్యాటలిస్టులు టాక్సిక్ మరియు ఎక్స్పెన్సివ్ మెటల్ కౌంటర్ పార్ట్స్తో తయారై ఉంటాయి. కాబట్టి సైంటిస్టులు ఒక మెటల్ ఫ్రీ పోరస్ ఆర్గానిక్ పాలిమర్ని దీనికోసం తయారు చేయటం జరిగింది. ఈ ఫోటోకెమికల్ మెథడ్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేసి, అది కూడా సోలార్ లైట్ని, అంటే రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేసేటటువంటి ఈ మెథడ్ని కనుగొనటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మెకానిజం అనేది ఎలా ఉంటుంది, ఈ క్యాటలిస్ట్ ఒక కెమికల్ని కలిగి ఉంటుంది. దానిని కాంజుగేటెడ్ మైక్రోపోరస్ పాలిమర్ లేదా CMP అంటామన్నమాట. ఇది CO2ని సర్ఫేస్ నుంచి తీసుకొని, అంటే ఎక్కువ CO2 అనేది మనకి రూమ్ టెంపరేచర్లోనే ఎక్కువ CO2ని తీసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి దానిని మీథేన్గా, అంటే మీథేన్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా కన్వర్ట్ చేయటం జరుగుతుంది. అయితే దీనికోసం కొంచెం రిక్వైర్మెంట్స్ అనేవి అవసరం ఉంటాయన్నమాట. అవి ఏంటి, లైట్ హార్వెస్టింగ్ ప్రాపర్టీ అనేది అవసరం. అలాగే చేంజ్ క్యారియర్ అంటాము, అంటే ఎలక్ట్రానిక్ హోల్ పెయిర్ సపరేషన్ ప్రొఫిషియన్సీ అనేది అవసరం. అలాగే ప్రాపర్ ఎలక్ట్రానికల్లీ అలైన్డ్ కండక్షన్ బ్యాండ్ అనేటటువంటిది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనం చూస్తే మీథేన్ అన్నటువంటిది మనకి ఇందులో వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్గా వస్తుంది అన్నట్లుగా చెప్పాము. ఈ మీథేన్ని మనము ఫాజిల్ ఫ్యూయల్గా, అంటే క్లీనెస్ట్ బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్గా చెప్తూ ఉంటాము. దీనిని హైడ్రోజన్ క్యారియర్ ద్వారా ఫ్యూయల్ సెల్గా డైరెక్ట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే న్యాచురల్ గ్యాస్లో ఇది ఒక మెయిన్ కాంపోనెంట్గా కూడా ఉంటుంది. దీనిని కోల్ని ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం వాడటాన్ని రీప్లేస్ చేస్తూ ఈ మీథేన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా రెన్యూవబుల్ జనరేటర్స్లో ఆ ఇంటర్మీడియట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీథేన్ అన్నటువంటిది మన ఎర్త్ అట్మాస్ఫియర్లో చాలా తక్కువ క్వాంటిటీస్లో మనం కనుక్కుంటూ ఉంటాము. ఇది సింప్లెస్ట్ హైడ్రోకార్బన్ CH4 అన్నటువంటిది మీథేన్కి మనం రెఫర్ చేస్తాము. మీథేన్ అన్నటువంటిది ఒక పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ కూడా. ఇది ఫ్లేమబుల్, అందుకే మనం ఫ్యూయల్గా వరల్డ్ వైడ్ వాడుతూ ఉంటాము. మీథేన్ అన్నటువంటి దాన్ని ఆర్గానిక్ మెటీరియల్ డికే వల్ల, అంటే ఆర్గానిక్ మెటీరియల్ బ్రేక్ డౌన్తో ఇది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. న్యాచురల్ ప్రాసెసెస్లో కానీ లేదా హ్యూమన్ యాక్టివిటీస్గా కానీ ఇది మీథేన్ అన్నటువంటిది ఇది అట్మాస్ఫియర్లోకి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటుంది.
మీథేన్ అన్నటువంటిది ఒక మార్ష్ గ్యాస్. అంటే ఏంటి, ఇది మార్షీ ప్లేసెస్లో సర్ఫేస్ మీద దీన్ని కనుక్కోవచ్చు కాబట్టి దీనిని మార్షీ గ్యాస్గా చెప్తూ ఉంటాము. ఈ మీథేన్ అన్నటువంటి దాన్ని హైడ్రోజన్ అలాగే కొన్ని ఆర్గానిక్ కెమికల్స్కి ఒక ఇంపార్టెంట్ సోర్స్గా చెప్తూ ఉంటాము. అంతేకాకుండా అమోనియా అన్నటువంటి దాన్ని ఫర్టిలైజర్స్, ఎక్స్ప్లోజివ్స్ ఇలాంటి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి మీథేన్ అన్నటువంటిది అవసరం. అంతేకాకుండా మీథేన్ ద్వారా మిథనాల్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, నైట్రోమీథేన్ ఇలాంటి కెమికల్స్ అన్నింటినీ డెరైవ్ చేయొచ్చు. అంతేకాకుండా మీథేన్ని ఇన్కంప్లీట్గా కంబషన్ చేస్తే దాని ద్వారా కార్బన్ బ్లాక్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అంటే మనం చూస్తే ఆటోమొబైల్ టైర్స్లో మనము ఒక రబ్బర్కి సంబంధించి దాన్ని కార్బన్ బ్లాక్ అనేది ఎలా ఏర్పడుతుంది అలా అనమాట. మనం చూస్తే కార్బన్ కన్నా మీథేన్ అన్నటువంటిది 84 times మోర్ పొటెంట్ అనమాట. ఇది అట్మాస్ఫియర్లో అది బ్రేక్ డౌన్ కాకముందు ఇది వెళ్ళిపోదు. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ని రెడ్యూస్ చేయడానికి ఇది ఒక క్రిటికల్ టార్గెట్గా కూడా చెప్తూ ఉంటాము. ఇది గ్రౌండ్ లెవెల్ ఓజోన్ని క్రియేట్ చేయటానికి, గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అన్నటువంటిది డేంజరస్ ఎయిర్ పొల్యూటెంట్ అనమాట. ఆ గ్రౌండ్ లెవెల్ ఓజోన్ తయారవ్వటానికి మీథేన్ కూడా రెస్పాన్సిబుల్. మనం చూస్తే ఓజోన్ 2 రకాలు, బ్యాడ్ ఓజోన్, గుడ్ ఓజోన్ అనేసి. గుడ్ ఓజోన్ అన్నటువంటిది స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అది యూవీ రేస్ ఇలాంటివి రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. బ్యాడ్ ఓజోన్ అన్నటువంటిది మన యొక్క ఈ వాతావరణంలోనే ఉండిపోతుంది. అది డేంజరస్ ఎయిర్ పొల్యూటెంట్ అనమాట. దాని ద్వారా స్కిన్కి సంబంధించి అంటే బ్రీతింగ్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ బ్యాడ్ ఓజోన్ వల్ల వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్నటువంటిది ఒక ఈ నేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయినటువంటి సంభవ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇది ఈ ప్రోగ్రామ్ అనమాట. దీని ద్వారా ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అన్నటువంటిది ఇది ఒక మాస్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్గా తీసుకొచ్చింది. దీని ద్వారా డిఫరెంట్ కాలేజెస్ మరియు ఐటీఐస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏదైతే మన దేశవ్యాప్తంగా ఉన్నారో వాళ్ళని మొత్తం 130 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని తీసుకునేలాగా ఎంకరేజ్ చేయటం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్లో కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కొన్ని స్కీమ్స్ పట్ల అవేర్నెస్ని కలిగి ఉంటారు. ఏవైతే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అన్నటువంటిది ఆడియో, వీడియో, ఫిల్మ్ ప్రెజెంటేషన్స్ ద్వారా కొన్నింటిని ఇంప్లిమెంట్ ఏమేమి స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నట్టుగా కొన్ని వీడియో, ఆడియో ప్రెజెంటేషన్స్ని ఇవ్వటం జరుగుతుంది. అవన్నీ కూడా కాలేజ్ స్టూడెంట్స్కి వాటి గురించి అవేర్నెస్ని కల్పిస్తారు. అయితే దేని యొక్క ఆబ్జెక్టివ్స్తో దీన్ని తీసుకొచ్చారు అంటే యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్గా ప్రమోట్ చేయటానికి, దాని ద్వారా డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ని పెంచాలి, ఎకనామిక్ గ్రోత్ని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తీసుకురావటం జరిగింది. అయితే మనం దీనికి సంబంధించి ఏమైనా రిలేటెడ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయా దీనికి సంబంధించి అనేది మనం చూస్తే ఏమేమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఒకటి వచ్చేసరికి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్ అన్నటువంటిది ఉంది. అలాగే వెంచర్ క్యాపిటల్ స్కీమ్ ఫర్ అగ్రి బిజినెస్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఉంది. అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన అనేసి, ఇంకా ఏమేమి ఉన్నాయి, జనరేషన్ అన్లిమిటెడ్ ఇన్ ఇండియా అనేసి పిలుస్తాము. అది ఏంటి, దాన్నే లేదా యువ అనేసి మనం చెప్తూ ఉంటాము, యువ అన్నటువంటి ప్రోగ్రామ్. అలాగే నేషనల్ కెరీర్ సర్వీస్ అనేసి, ఇంకా ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేసి, ఇంకా ఏమేమి ఉన్నాయి, ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అనేసి, ఇంకేమన్నా ఉన్నాయా, ఎంజీఎన్ఆర్ఈజీఏ, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి స్కీమ్స్ అనమాట. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ అన్నటువంటిది, ఇండియన్ గవర్నమెంట్ అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి ఇవి రెండూ కలిసి ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయటం జరిగింది. ఏంటి దాని ద్వారా మొత్తం మనం చూస్తే $4.5 మిలియన్ వర్త్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ రెడీనెస్ ఫినాన్సింగ్ లోన్ అన్నటువంటి దాన్ని ఏదైతే మిజోరాంలో అర్బన్ మొబిలిటీకి సపోర్ట్ చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్కి $4.5 మిలియన్ సపోర్ట్ని మేము ఇస్తాము అన్నట్టుగా ఇండియన్ గవర్నమెంట్ మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రెండు కూడా ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయటం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కలిసి సివిఐసి సికేఐసి చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి కూడా మొత్తం ఎంత $484 మిలియన్ లోన్ అన్నటువంటిది ఆల్రెడీ ఈ ఏడీబీకి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ ఉంది.
ఈ రీసెంట్గా మళ్ళీ ఇప్పుడు $4.5 మిలియన్ అగ్రిమెంట్ అన్నటువంటిది రీసెంట్గా జరిగింది. అయితే మనం చూస్తే ఐజ్వాల్లో అర్బన్ మొబిలిటీ కోసం ఇది మిజోరామ్స్ అడ్మినిస్ట్రేటివ్ మరియు సర్వీస్ ఇండస్ట్రీకి ఒక సెంటర్గా ఉందన్నమాట. అది అక్కడ అర్బన్ మొబిలిటీ అన్నటువంటిది అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల, ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల సివియర్గా కన్స్ట్రెయిన్ అయి ఉందన్నమాట. అలాంటి దానికోసం అంటే అలాంటి అర్బన్ మొబిలిటీని తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే అలా అన్ప్లాన్డ్ అర్బనైజేషన్ వల్ల ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడింది. అది అడ్వర్స్గా ఆ రోడ్ సేఫ్టీ మరియు ఎఫిషియన్సీ మీద అడ్వర్స్ ఇంపాక్ట్ని చూపిస్తోంది. అలాగే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అన్నటువంటిది సరిగ్గా లేదు. కాబట్టి దీనికోసం ఆ సిటీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయటానికి సస్టైనబుల్ అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్ని తీసుకురావటానికి ఈ ఫినాన్స్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. దీనికోసం ఈ పిఆర్ఎఫ్ అన్నటువంటిది ఒక కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ని తీసుకురావటం జరుగుతుంది ఐజ్వాల్కి సంబంధించి. అంటే దీనికి సంబంధించి అర్బన్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ స్ట్రాటజీని తీసుకొస్తారు. దాని ద్వారా అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఇనిషియేటివ్స్ని ఆ స్టేట్లో, దాని ద్వారా క్లైమేట్ అండ్ డిజాస్టర్ రెసిలియంట్గా, జెండర్ ఇంక్లూజివ్నెస్ని దీంట్లో ఈ ఇంటర్వెన్షన్స్లో తీసుకురావటం జరుగుతుంది. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అన్నాం కదా, ఈ ఏడీబీ అన్నటువంటిది ఒక రీజనల్ డెవలప్మెంట్ బ్యాంక్. దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1966 సంవత్సరంలో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనీలా అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఫిలిప్పైన్స్లో ఉంది. ఇది మొత్తం 68 మెంబర్ కంట్రీస్ అనేవి ఇందులో ఉన్నాయి. అందులో 49 ఏషియా నుంచే ఉంది. ఇందులో ఇండియా అన్నటువంటిది కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్. ఇందులోని 5 లార్జెస్ట్ స్టేక్ హోల్డర్స్ వచ్చేసరికి జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్, అలాగే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఇండియా, ఆస్ట్రేలియా, ఈ 5 కూడా ఇందులో లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటాము. ఇది ఏషియా మరియు పసిఫిక్ రీజియన్లో సోషల్ మరియు ఎకనామిక్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ ఏడీబీని స్టార్ట్ చేయటం జరిగింది. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.